హలో హలో. ఐ థింక్ ఇప్పుడు వాయిస్ మీ అందరికీ వినిపిస్తుంది. ఓకే, వాయిస్ కనెక్ట్ అయింది. హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో దాంట్లో సెకండ్ పార్ట్ వస్తున్నాం. దేంట్లో అయితే మనం డిఎన్ఏ ప్యాకేజింగ్ ఎలా జరుగుతుందో అది, ఇంకా జెనెటిక్ మెటీరియల్ ది సెర్చ్ ఎలా స్టార్ట్ అయ్యి డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ ఎలాగా ఫైనల్ గా కంక్లూడ్ చేయడం జరిగింది అనేది నేర్చుకోబోతున్నాం. సార్, నా వాయిస్ క్లియర్ గా ఉంది, ఆడిబుల్ గా ఉందంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరికి. అందరూ థింక్ కొంచెం గ్లిచ్ రావచ్చు, బట్ ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. జస్ట్ అ మినిట్. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. జస్ట్ అ మినిట్. ఓకే, ఇప్పుడు మీకు వచ్చేస్తుంది వాయిస్. గుడ్ ఈవినింగ్. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ డిలీట్ చేస్తారమ్మా, ఆ చాప్టర్ మీకు నీట్ లో ప్రస్తుతానికి లేదు. ఓకే, సో 10 సార్లు అడగకండి, వెళ్ళి సిలబస్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? ఆల్ రైట్, ఫైన్. సరే అయితే మొదలెడదాం మరి సెషన్ వితౌట్ ఎనీ డిలే. లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. జస్ట్ అ మినిట్. ఓకే, క్లియర్? ఎస్. గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్. ఎస్. ఓకే, ఫైన్. సరే అయితే సెషన్ ఇవాళ మనం డిలే చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అలాగే డిలే అవడం వల్ల మనం చాలా ఎక్కువ కవర్ చేయలేకపోయాం. నిన్నటి సెషన్ లో మనం ఏం చదువుకున్నాం? నిన్నటి సెషన్ లో డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి చదువుకున్నాం మనం. ఓకే, వి స్టడీడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ లో ఏంటంటే ఉంటాయి అన్నది నేర్చుకున్న కాంపోనెంట్స్. ఇవాళ మనం డిఎన్ఏ ప్యాకేజింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ అనేది ఎందుకు చేయడం ఇంపార్టెంట్? మనం చూసుకున్నట్లయితే మన బాడీలోని, ఇన్ ఆర్ బాడీ, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఓకే, ఫర్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, మన బాడీలో హ్యాప్లాయిడ్ అంటే ఎన్ ఏదైతే ఉందో ఆ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మన బాడీ అంతట్లోని తీసుకుంటే దట్ ఈస్ 23 క్రోమోజోమ్స్ పర్ సెల్. తీసుకున్నట్లయితే ద హోల్ లెంత్ ఆఫ్ అవర్ డిఎన్ఏ ఇస్ 3.3 ఇంటూ 10⁹ బేస్ పేర్స్. ఓకే, అదే మనం డిప్లాయిడ్ సెట్ తీసుకుంటున్నాము అంటే ఇట్ కెన్ గో అప్ టు 46 పర్ సెల్. దట్ ఈస్ ద క్రోమోజోమల్ నంబర్, అండ్ విచ్ is nearly 6.6 into 10⁹ base pairs, which is approximately 2.2 meters. 2.2 meters. సో 2.2 meters ఏవైతే ఉన్నాయో అంత ఉంది మన లెంత్ డిఎన్ఏది. ఈ 2.2 meters ఏదైతే లెంత్ ఉన్నదో డిఎన్ఏని, దీన్ని యాక్చువల్ గా మన బాడీలో ఉన్న సెల్స్ లో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన బాడీ ఉన్నది. ఓకే, దెర్ ఆర్ సెల్స్ ఇన్ అవర్ బాడీ, అండ్ ద సెల్స్ ఇన్ అవర్ బాడీ హ్యాస్ ఎ సెంట్రల్ ఏరియా నోన్ యాజ్ ద న్యూక్లియస్. సెంట్రల్ అవ్వచ్చు, కొంచెం సైడ్ కి అవ్వచ్చు, బట్ దర్ ఇస్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియస్ లో ఈ న్యూక్లియస్ లో ఇంత అమౌంట్ ఆఫ్ డిఎన్ఏని ఏం చేయాలి? అకామిడేట్ చేయాలి. డిఎన్ఏని అకామిడేట్ చేయాలి. సో టు అకామిడేట్ ద డిఎన్ఏ, ఓకే, ద డిఎన్ఏ విల్ అండర్గో సూపర్ కాయిలింగ్. సూపర్ కాయిలింగ్. అదే సూపర్ కాయిలింగ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఎవరైతే హ్యూమన్ ఫిజియాలజీ సగమే చెప్పారంటున్నారో వాళ్ళు యాక్చువల్గా క్లాస్ అటెండ్ అవ్వట్లేదు నాది. ఓకే, నందినికి చెప్తున్నానమ్మా, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేదాంత తెలుగు ఛానల్కి వెళ్ళి చూడండి. టుడే ఆఫ్టర్నూన్ 3 PM ఐ స్టార్టెడ్ టేకింగ్ ద సెషన్స్ అగైన్ ఇన్ దట్ ఛానల్. అందులో నేను స్కెలిటల్ సిస్టమ్ అంతా ఇవాళ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ లో. వేదాంత తెలుగు ఛానల్లో సెషన్స్ అనేవి కంటిన్యూ అవబోతున్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దిస్ అండ్ అగైన్. మీరు యాక్టివ్గా ఉంటే వెళ్ళి చూస్తారు, లేదంటే చూడరు. ఇంక మీ మీద డిపెండ్ అయి ఉంది. నేను ప్రతి క్లాస్ లో రిపీట్ చేయట్లేదు ఇది. స్టూడెంట్స్ గా మీరు ఎంత యాక్టివ్ గా ఉంటారో, ఎంత ఎనర్జెటిక్ గా వెళ్ళి సెషన్స్ అటెండ్ అవుతారో అది మీ మీద ఉంది. గడికి నేను మీ డౌట్స్ క్లారిఫై చేయలేను. ఆల్రెడీ నేను మీకు 2 క్లాసులు తీసుకున్నప్పటికే మాకు టైం అంతా అయిపోతున్నది. సో డోంట్ వేస్ట్ ద టైం ఇయర్. వెళ్ళి ముందు సెషన్ అటెండ్ చేయండి. హ్యూమన్ ఫిజియాలజీ తీసుకోవడం ఆపేసాను అనేసి మాత్రం చెప్పండి. అది అన్నమాట. ఎస్పెషల్లీ నందినికి చెప్తున్నాను, ఎవరైతే అడుగుతున్నారు. ఓకే, ఫైన్. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, క్లాస్ ని డిస్టర్బ్ చేయకండి, క్లాస్ వినండి. ఫస్ట్ ఈ సెషన్ వినండి, లేదంటే ఈ సెషన్ వినాలి లేకపోయినా మీరు ఆ సెషన్ వెళ్ళి చూసుకోవచ్చు, బట్ డోంట్ డిస్టర్బ్ దిస్ సెషన్. ఇప్పుడు సూపర్ కాయిలింగ్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ కాయిలింగ్ లో ఏం జరుగుతుంది అంటే డిఎన్ఏ అనేది హిస్టోన్ ప్రోటీన్ అనేది ఒక ప్రోటీన్ ఆక్టమర్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఆక్టమర్ చుట్టూ ఏం జరుగుతున్నది? డిఎన్ఏ అనేది చుట్టుకుంటున్నది. సో ఇఫ్ దిస్ ఇస్ ద డిఎన్ఏ, ఇట్ విల్
రోల్ అరౌండ్ ది ఆక్టామర్. ఓకే, సో డిఎన్ఏ ఏమవుతున్నది, కాయిల్ జరుగుతున్నది. ఒక కాటన్, ఒక బులెన్ బాల్ తీసుకొని దాని మీద వూల్ అనేది ఎలా చుడతారు, ఇప్పుడు థ్రెడ్, బులెన్ బాల్ చూసుంటారు కదా. ఓకే, దేని తర్వాత వులెన్ క్లోత్స్, యాక్చువల్గా చలికాలంలో క్లోత్స్ కుడతారు కదా, వులెన్ క్లోత్స్, దానికి వులెన్ బాల్స్ ఉంటాయి అన్నమాట, ఇలా గుండ్రంగా బాల్స్ ఉంటాయి, దాని చుట్టూ వులెన్ థ్రెడ్ థిక్ గా ఉంటుంది, అది కట్టడం జరుగుతుంది. సో అలాగే మన డిఎన్ఏ అనేది కూడా దాని చుట్టూ ఇలాగా కట్టడం జరుగుతుంది. ఓకే, ఫైన్, అర్థమైందా? సో అలా, సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్. నౌ గోయింగ్ ఫర్దర్ విల్ బి ఎంఫసైజింగ్ ఆన్ దిస్ ఇన్ అ మోర్ బెటర్ వే. సో లెట్స్ బిగిన్. ఓకే, చూడండి ఇక్కడ. Yes. Taken the distance between two consecutive base pairs as 0.34 nanometers, if the length of DNA double helix in a typical mammalian cell is calculated, okay, that is 6.6 into 10 to the power base 9 base pairs, okay, it comes out to be 2.2 meters. 2.2 meters అనేది వస్తుంది. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత a length that is far greater than the dimension of a typical nucleus. ఒక న్యూక్లియస్ 10 to the power minus 6 meters, 2.2 మీటర్స్ ఆఫ్ డిఎన్ఏ ఆ న్యూక్లియస్ లో మనం అకామిడేట్ చేయాలి. సో అంత అకామిడేట్ ఎలా చేస్తాము అంటే, దట్ ఈస్ హౌ వి స్టార్ట్, సూపర్ కాయిలింగ్ ద డిఎన్ఏ. అదే మనం ఫస్ట్ ప్రోకెరియోట్స్ లో మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రోకెరియోట్స్ లో మనకు తెలుసు ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది లేదు, న్యూక్లియర్ ఎన్వెలప్ అనే లేదు. సో ఎన్వెలప్ లేకపోవడం వల్ల ఏదైతే డిఎన్ఏ ఉన్నదో అది స్కాటర్ అయ్యి ఉండకుండా ఒకే దగ్గర ఉంటుంది కొన్ని ప్రోటీన్స్ హెల్ప్ త్రూగా. ఓకే, దాన్ని మనం ఏమంటాం, న్యూక్లియాయిడ్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్ as? We call that region as nucleoid. Okay, this is with respect to prokaryotes. Okay, such as E. coli, బ్యాక్టీరియా ఏదైతే మనం చూస్తున్నాం వాటి గురించి నేను అంటున్నాను. అదే మనం ఇంకా యూకెరియోట్స్ లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ సీ హియర్, ఓకే, జస్ట్ అ మినిట్, ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ ద న్యూక్లియోయిడ్ రీజన్. సో డిఎన్ఏ అనేది ఇలాగా ఈ ఏరియాలోని కాన్సన్ట్రేట్ అయిపోతుంది. అర్థమవుతున్నదా? అర్థమవుతున్నదా? ఓకే, క్లియర్. లాస్ట్ అండ్ ద ఫైనల్ టైం ఇంకొకసారి చెప్పేస్తున్నాను. ఓకే, మీ అందరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, వేదాంతు తెలుగు మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో 11th ఎన్సీఆర్టీ ఇంకా ఎంసెట్ సిలబస్ అనేది నడుస్తున్నది. అక్కడ మీరు 11th సిలబస్ కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. హ్యూమన్ ఫిజియాలజీ తర్వాత ప్లాంట్ ఫిజియాలజీ అవన్నీ కంటిన్యూ అవుతాయి. ఈ ఛానల్లో, విచ్ ఇస్ ద నీట్ స్పెసిఫిక్ ఛానల్, దీంట్లో మనం 12th సిలబస్ అంతా డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయబోతున్నాము. రెండిట్లోని సెషన్స్ నడుస్తూనే ఉంటాయి కాన్సిక్యూటివ్ గా, ఎక్కడ సెషన్స్ ఆపేయడం లేదంటే ఇంకొక దగ్గర ఒకే దగ్గర సెషన్స్ తీసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, మీ సిలబస్ అనేది కూడా కవర్ అవ్వాలి. సో ద సెషన్స్ ఆర్ గోయింగ్ టు బి కాన్సిక్యూటివ్ ఇన్ బోత్ దిస్ ఛానల్, దట్ ఈస్ ద నీట్ ఛానల్, అది కాకుండా వేదాంతం తెలుగు మెయిన్ ఛానల్. సో రెండిట్లోని సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే మీరు అటెండ్ అవ్వచ్చు, ఒకే దగ్గర అటెండ్ అవ్వాలని కూడా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం వన్ షాట్స్ అనేవి చేసుకుంటాం. ఏ సెషన్స్ అయితే అక్కడ నేను చేస్తున్నాను ఇవి మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి ఫ్యూచర్ లో. సో ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ, మీ ఇష్టం, మీ టైము. మీకు టైం ఉంటే చూడండి, లేదన్నా పర్వాలేదు. దట్స్ అబౌట్ ఇట్. ఓకే, అది క్లియర్. సో ఇది నందిని ఈ డౌట్ అడిగారు. సో నందినికే కాకుండా వేరే ఏ స్టూడెంట్ కి డౌట్ ఉన్నా ఈ డౌట్ అనేది మీకు క్లియర్ గా ఉండాలి. సెషన్స్ అనేవి 2 ఛానల్స్ లో నడుస్తుంటాయి, ఎక్కడ ఆగిపోవు. ఓకే, హ్యూమన్ ఫిజియాలజీ మనం కంప్లీట్ చేస్తాం. రైట్, గోయింగ్ ఫర్దర్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ is we are going to study about how the situation is in our eukaryotes. Okay, so eukaryotes లో సిచ్యువేషన్ ఎలా ఉంది? యూకెరియోట్స్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? యూకెరియోట్స్ లోని there is a set of proteins known as histones. There are a set of proteins known as histones. ఈ హిస్టోన్స్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, వీటి గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ హిస్టోన్స్? That they are positively charged. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, ఈ ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్ తోనే ఫామ్ అయి ఉంటాయి. ఇప్పుడు అసిడిక్ అమైనో యాసిడ్స్ అయితే నెగటివ్ చార్జ్ ని ఇంపార్ట్ చేస్తాయి, ఇంకా బేసిక్ అమైనో యాసిడ్స్ అయితే పాజిటివ్ చార్జ్ ని ఇంపార్ట్ చేస్తాయి. అండ్ బికాస్ దే ఆర్ పాజిటివ్లీ చార్జ్, దే ఆర్ యాక్చువల్లీ ఫిల్డ్ విత్ బేసిక్ అమైనో యాసిడ్స్. బేసిక్ అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి హిస్టోన్స్ లో. సో వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ దోస్ బేసిక్ అమైనో యాసిడ్స్? చాలా ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్ గా రావచ్చు. దిస్ ఇస్ డామ్ ఇంపార్టెంట్, మీరు ఎంత గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. దట్ ఈస్ లైసిన్ అండ్ ఆర్జినిన్. మీకు ఎలా రావచ్చు మీకు ఈ క్వశ్చన్? హిస్టోన్స్ ఆర్ అబండెంట్ ఇన్ అమైనో యాసిడ్స్ సచ్ యాజ్ లైసిన్ అండ్ ఆర్జినిన్. ఏమని వస్తుంది? హిస్టోన్స్ ఆర్ అబండెంట్ ఇన్ అమైనో యాసిడ్స్ సచ్ యాజ్ lysine and arginine, and this is why they are positively charged. గుర్తుంచుకుంటారా?
గుర్తుంచుకుంటారా ఈ విషయం? చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, దిస్ కెన్ గో అప్ ఫర్ అ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్, లేదంటే మల్టిపుల్ చాయిస్, నార్మల్ మల్టిపుల్ చాయిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా రావచ్చు. రెండు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. అసర్షన్ రీజన్ టైప్ రావచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసేసుకోండి హిస్టోన్స్ గురించి. ఓకే, ఇది మీకు డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ లోనే ఉందమ్మా. జస్ట్ అ మినిట్, మీకు డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ లోనే ఉంది. ఓకే, క్లియర్? గోయింగ్ ఫర్దర్ హిస్టోన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఫార్మింగ్ an octamer. What is an octamer? An octamer consists of 8 units of proteins. 8 units of proteins. Okay, now this 8 unit of proteins are arranged in this way. ఇప్పుడు నేను మీకు ముందు పక్కే చూపిస్తున్నాను, దీని వెనకాతల పక్క కూడా ఉన్నది. ఓకే, సో ఇక్కడ మనం దిస్ పర్టికులర్ వన్ ఇస్ H2A, దిస్ ఇస్ H2B, దిస్ ఇస్ H3 అండ్ H4. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా 4 ఉన్నాయి అలాగే. సో వీ విల్ హ్యావ్ 2 ఆఫ్ H2A, 2 ఆఫ్ H2B, 2 ఆఫ్ H3, ఇంకా 2 ఆఫ్ H4. అది అన్నమాట. సో వెనకాతల పక్క నేను చెప్పలేదు. సో వెనకాతల పక్క కావాలంటే వీ కెన్ డ్రా విత్ అనదర్ లైన్ లైక్ దిస్. ఓకే, అది అన్నమాట. ఓకే, సో వెనకాతలు కూడా దే ఆర్ ప్రెసెంట్ యాక్చువల్లీ. ఓకే, అది అన్నమాట. క్లియర్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, నమస్తే నమస్తే. ఓకే, అర్థమైందా? సో అందుకే హిస్టోన్ ని మనం ఒక ఆక్టామర్ అంటాం. బట్ added to this which we are talking about, there is another histone protein which is not a part of octamer. There is another histone protein which is not a part of octamer, and that protein is known as the H1 linker protein. H1 linker protein అనేది ఆక్టామర్ ది పార్ట్ కాదు, కానీ అదేం చేస్తున్నదంటే ఇట్ విల్ కనెక్ట్ వన్ న్యూక్లియోజోమ్ యూనిట్ టు అనదర్ న్యూక్లియోజోమ్ యూనిట్. ఇప్పుడు ఈ న్యూక్లియోజోమ్ యూనిట్ అనేది ఏదో నేను చెప్తాను, చూద్దాం రండి. దెన్ ఇస్ సో గోయింగ్ ఫర్దర్, వెన్ వీఆర్ డ్రాయింగ్ దిస్ ఆక్టామర్స్, మనం వీటిని అన్నిటినీ ఒకటే కలిపి ఇలా డ్రా చేస్తాం. సో ఇక్కడే H2A, ఇది హిస్టోన్ ఆక్టామర్. ఇది సో దిస్ ఇస్ ద హిస్టోన్ ఆక్టామర్. దీని మీద ఏదైతే డిఎన్ఏ మాలిక్యూల్ ఉన్నదో అది యాక్చువల్లీ ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఒక టర్న్ పూర్తిగా, సెకండ్ టర్న్ పూర్తిగా, థర్డ్ టర్న్ సగం వరకు చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ద డిఎన్ఏ విల్ మేక్ 2.5 టర్న్ అరౌండ్ హిస్టోన్ ప్రోటీన్, హిస్టోన్ ఆక్టామర్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, there is a extra molecule which is known as H1 linker. దీన్ని మనం H1 linker protein అంటాం. ఇది ఏం చేస్తున్నదంటే ఇలాంటి ఒక యూనిట్ ఏదైతే హిస్టోన్ ప్లస్ డిఎన్ఏ ఏదైతే ఒక యూనిట్ ఉందో దీన్ని మనం ఏమంటాం? న్యూక్లియోజోమ్ అంటాం. ఈ H1 linker అనేది డిఫరెంట్ న్యూక్లియోజోమ్స్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. H1 linker ప్రోటీన్. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. డిఎన్ఏ అనేది మనకి తెలిసింది ఏంటంటే డిఎన్ఏ is actually what? Negatively charged. హిస్టోన్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ కదా. డిఎన్ఏ అనేది నెగటివ్లీ చార్జ్డ్ అని ఎందుకు అంటున్నాం? వై ఇస్ ద డిఎన్ఏ నెగటివ్లీ చార్జ్డ్? ఎవరు చెప్తారు? డిఎన్ఏ అనేది నెగటివ్లీ చార్జ్డ్ ఎందుకు? Why is DNA is called as negatively charged? Why do we call it deoxyribonucleic acid? దాన్ని ఒక న్యూక్లిక్ యాసిడ్ అంటాం. యాసిడ్ అంటే నెగటివ్ ఛార్జ్. నెగటివ్ ఛార్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? డిఎన్ఏలో. Where is the DNA getting its negative charge from? Where is the DNA getting its negative charge from? DNA is getting its negative charge. DNA is negatively charged because of, very good, Nani చెప్పారు, phosphate group, phosphoric acid అది యాక్చువల్ గా
ఆ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫాస్ఫేట్ గ్రూప్ లో ఉంటుంది. ఆ ఫాస్ఫేట్ గ్రూప్ వల్లే మీకు ఏమొస్తుంది, నెగటివ్ చార్జ్ అనేది వస్తుంది డిఎన్ఏకి. క్లియర్? ఆ ఫాస్ఫేట్ గ్రూప్ వల్లే నెగటివ్ చార్జ్ అనేది వస్తుంది డిఎన్ఏకి. అది కాకుండా దెర్ విల్ బి అన్ ఎక్స్ట్రా డిఎన్ఏ మాలిక్యూల్ నోన్ యాజ్ ద, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది టర్న్ అయిన తర్వాత, దిస్ ఇస్ నోన్ యాజ్ డిఎన్ఏ లింకర్. ఇది డిఎన్ఏ లింకర్ అంటారు దీన్ని. ఓకే, ఈ వెళ్ళి నెక్స్ట్ న్యూక్లియోజోమ్ ని పట్టుకుంటుంది. సో హిస్టోన్ ఆక్టమర్ plus DNA. Okay, this is positive, this is negative. What do we get? We get a న్యూక్లియోజోమ్. దీన్ని మనం ఏమంటాం, ఇదేదైతే మనం చూస్తున్నామో ఈ యూనిట్ ని మనం ఏమంటాం, వి కాల్ దిస్ యాజ్ న్యూక్లియోజోమ్. అది కరెక్ట్. absence of O2, absence of removal of O2. కరెక్ట్, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఫాస్ఫేట్ గ్రూప్ నుంచి, ఫాస్ఫారిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫేట్ గ్రూప్ ఎందుకు అయిందంటే ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిందని చెప్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. ఓకే, సృజన్ అండ్ వెన్ను, వెరీ గుడ్ బోత్ ఆఫ్ యూ. ఓకే, అది అన్నమాట. సో వి కాల్ దిస్ వన్ యాజ్ న్యూక్లియోజోమ్. ఇలాంటి బోల్డ్ న్యూక్లియోజోమ్లు కలిపి క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అ లాట్ ఆఫ్ న్యూక్లియోజోమ్స్ విల్ అండర్గో సూపర్ కాయిలింగ్ అగైన్, and this supercoiling will lead to the formation of a chromosome. Okay, adi correct Nandini, correct, exactly. Okay, adi amma. Now let us read a little bit. Okay, in eukaryotes this organization is much more complex. There is a set of positively charged basic proteins called histones. Okay, a protein acquires charge depending upon the abundance of amino acids residues with the side chains. Histones are rich in basic amino acid residues. ఈ లైన్ అనేది గుర్తుపెట్టుకోండి. Histones are rich in basic amino acid residues. What are the basic amino acid residues present in histones? Lysine and arginine. గుర్తుపెట్టుకుంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, both the amino acid residues carry positive charges in their side chains. Histones are organized to form a unit of 8 molecules known as histone octamer. ఓకే, క్లియర్? గుర్తుపెట్టుకుంటారా అందరూను? చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం ఏమన్నానంటే ఈ హిస్టోన్ ఆక్టమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా ఏం చేస్తున్నాయి, దే ఆర్ యాక్చువల్లీ కాయిలింగ్. నేను మీకు చెప్పాను, దిస్ ఇస్ ద హిస్టోన్ ఆక్టమర్. ఓకే, ఇఫ్ దిస్ ఇస్ ద హిస్టోన్ ఆక్టమర్, మీరు చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద H2A, దిస్ ఇస్ ద H2B, H2A రెండు ఉన్నాయి, H2B రెండు ఉన్నాయి, H3 రెండు ఉన్నాయి, H4 రెండు ఉన్నాయి. దిస్ ఇస్ ద H1 లింకర్. ఓకే, DNA వచ్చింది, ఒక రౌండ్ కొట్టింది, రెండో రౌండ్ కొట్టి 2.5th రౌండ్, 2.5 రౌండ్స్ కొట్టి వెళ్ళిపోతున్నారు బయట. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద డిఎన్ఏ ఇస్ ప్యాకేజ్డ్. ఓకే, అది అన్నమాట. ఇది మీకు యాక్చువల్గా ఇచ్చిన మాలిక్యూల్ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద లింకర్ డిఎన్ఏ. ఏదైతే బయటకు వస్తుందో దాన్ని మనం లింకర్ డిఎన్ఏ అంటాం. ఇప్పుడు ఒక ఆక్టోమర్ చుట్టుకున్న తర్వాత, దిస్ ఇస్ వన్ హిస్టోన్ ఆక్టోమర్ కదా, చుట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డిఎన్ఏ ఏదైతే లింక్ చేస్తున్నదో, దిస్ డిఎన్ఏ విచ్ ఇస్ లింకింగ్ ద టూ హిస్టోన్ ఆక్టోమర్స్, దీన్ని మనం లింకర్ డిఎన్ఏ అంటాం. ఓకే, అది కాకుండా దేర్ ఆర్ సమ్ మోర్ ప్రోటీన్స్ నోన్ యాజ్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్, ఎన్హెచ్సి, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అంటాం. ఎన్హెచ్సి ప్రోటీన్, నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్ అంటాం. వాట్ డు వి కాల్ దెమ్? There are some more proteins known as non-histone chromosomal proteins. ఇవేవైతే ఉన్నాయో along with the histone proteins, they will help in supercoiling of DNA. Supercoiling of DNA. DNA ది supercoiling లోని help చేస్తుంది. అర్థమైందా? క్లియర్? ఓకే, అది. సో ఇది బేసిక్ గా ఇలా. సో ఇప్పుడు ఈ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ ఫర్దర్ సూపర్ కాయిలింగ్ లో హెల్ప్ చేస్తున్నాయి. సో ఇవన్నీ సూపర్ కాయిల్ అయ్యి ఏం జరుగుతుంది,
దిస్ ఇస్ ద డిఎన్ఏ మాలిక్యూల్ దట్ యుర్ సీయింగ్ హియర్. ఇది ఒక డిఎన్ఏ మాలిక్యూల్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ డిఎన్ఏ మాలిక్యూల్ వెళ్ళి సూపర్ కాయిలింగ్ అనేది జరిగింది న్యూక్లియోజోమ్ యూనిట్స్ లో. ఈ సూపర్ కాయిలింగ్ అయ్యేది ఫర్దర్ ఎన్హెచ్సి ప్రోటీన్స్ వల్ల. ఎన్హెచ్సి ప్రోటీన్స్ వల్ల ఫర్దర్ సూపర్ కాయిలింగ్ అనేది జరుగుతుంది. జరిగి క్రోమోజోమ్ కింద ఒక స్ట్రక్చర్ ని తీసుకుంటుంది. అర్థమైందా? అర్థమైందా? అది అన్నమాట. సో ద న్యూక్లియోజోమ్స్ విల్ కంటిన్యూస్లీ అండర్గో కాయిలింగ్ అండ్ a lot of these nucleosomes together will form the chromosome. ఓకే, అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీక్వెన్స్ చూసుకున్నట్లయితే, ఓకే, డిఎన్ఏ ప్లస్ హిస్టోన్ ఆఫ్టామర్ with the help of H1 and DNA linker ఏమవుతున్నది? న్యూక్లియోజోమ్ ని ఫార్మ్ చేస్తుంది. బోల్డ్ అన్ని న్యూక్లియోజోమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్ will undergo further coiling and form chromosomes. Okay, so this you have to remember. These steps you have to remember. ఎలా యాక్చువల్ గా జరుగుతున్నదంతా. ఓకే, రిమెంబర్ దాట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వరకు ఓకే, ఫైన్, సరేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుకు వెళ్తాం. గోయింగ్ ఫర్దర్ విల్ సీ. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇలా సూపర్ కాయిలింగ్ జరుగుతున్నదో దూరం నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎలా కనిపిస్తుంది? ఏవైతే చిన్న చిన్న బీడ్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. ఒక దారం మీద చిన్న చిన్న బీడ్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. చిన్న చిన్న ముళ్ళు వేసినట్టు అనమాట. దారం మీద చిన్న చిన్న ఇలా ముళ్ళు వేసినట్టు మనకి కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో చూసుకున్నట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట న్యూక్లియోజోమ్ స్ట్రక్చర్. ఓకే, సూపర్ కాయిలింగ్ తర్వాత న్యూక్లియోజోమ్స్ అనేవి మనకి ఇలాగా బీడ్స్ ఆన్ స్ట్రింగ్ లాగా కనిపిస్తాయి. ఓకే, అది అన్నమాట. సో దీని తర్వాత ఫర్దర్ వెళ్ళి మనం రెండు టైప్స్ ఆఫ్ క్రోమాటిన్స్ గురించి నేర్చుకుంటాం. దట్ ఈస్ ద యూక్రోమాటిన్ అండ్ హెట్రోక్రోమాటిన్. ఓకే, యూక్రోమాటిన్ ఇంకా హెట్రోక్రోమాటిన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్రోమాటిన్. అందరూ వింటున్నారా ఆల్రెడీ? అందరికి ఇక్కడి వరకు అర్థమైందా? అందరికి ఇక్కడి వరకు అర్థమైందా? ఎస్, ఓకే. ఫర్దర్ మనం యూక్రోమాటిన్ ఇంకా హెట్రోక్రోమాటిన్ గురించి నేర్చుకుందాం. సో వాట్ ఈస్ యూక్రోమాటిన్ అండ్ హెట్రోక్రోమాటిన్? ఎప్పుడైతే ఈ కాయిలింగ్ అనేది జరుగుతున్నదో, వెన్ దిస్ కాయిలింగ్ ఈస్ హ్యాపెనింగ్, there are some regions where very high level of coiling is happening. There are some regions where there is low level of coiling. ఎక్కువ కాయిలింగ్ జరిగితే దాన్ని హెట్రోక్రోమాటిన్ అంటాం, తక్కువ కాయిలింగ్ జరిగితే యూక్రోమాటిన్ అంటాం. ప్రాబ్లం ఏంటంటే హెట్రోక్రోమాటిన్ అనేది మనకి పెద్దగా యూస్ఫుల్ కాదు. హెట్రోక్రోమాటిన్ లోని ట్రాన్స్క్రిప్షన్ అనేది జరిగింది. అంటే మనం అక్కడ నుంచి డిఎన్ఏ నుంచి అక్కడ ఉన్న డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేయలేం. ఇట్ ఈస్ త్రూ క్రౌడెడ్. ఎప్పుడైనా మనం డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ వాడాలంటే ఇట్ హ్యాస్ టు బి స్పేషియస్. దాని నుంచి ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ క్రౌడెడ్, చాలా దగ్గరగా ఉన్నది అనుకోండి అని, ఇఫ్ యు సీ హియర్ ద డిఎన్ఏ ఇస్ టూ మచ్ థిక్కర్. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, ఫర్ సపోజ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇక్కడ డిఎన్ఏ ఉన్నది అనుకోండి, డిఎన్ఏ అనేది ఇలా ఉన్నది అనుకోండి. సో దిస్ ఇస్ ఫైన్, ఇక్కడ కొంచెం స్పేస్ ఉన్నది. అదే మన డిఎన్ఏ ఇక్కడ హెట్రోక్రోమాటిన్ అంటే ఇలా క్రౌడ్ అయి ఉంటుంది. సో ఇలాంటి ఓవర్ క్రౌడెడ్ అవడం వల్ల ఏం జరుగుతున్నది? బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ క్రౌడెడ్నెస్, దిస్ ఇస్ నాట్ ఇన్యాక్టివ్, ఇట్స్ నాట్ యూస్ఫుల్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్. దీన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ లోని, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని దాని నుంచి ప్రోటీన్స్ ఫార్మ్ చేసే ఏదైతే ప్రాసెస్ ఉన్నదో అది మనం వాడుకోలేము హెట్రోక్రోమాటిన్ ని. ఇట్ ఈస్ డెన్స్లీ ప్యాక్డ్ అండ్ ఇట్ స్టెయిన్స్ డార్క్. ఇది ఎప్పుడైతే స్టెయినింగ్ చేస్తామో చాలా డార్క్ గా, చాలా ఎక్కువ స్టెయిన్ ని పట్టుకుంటుంది. ఇది చాలా తక్కువ స్టెయిన్ ని పట్టుకుంటుంది. దిస్ వన్ స్టెయిన్స్ లైట్ and that's why it is an active in nature. Okay, it is loosely packed as well. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం దీని మధ్యన ఉన్న డిఫరెన్సెస్ లైట్ గా రాసుకున్న తర్వాత విల్ గో అహెడ్ అండ్ విల్ గో విత్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ద సర్చ్ ఫర్ డిఎన్ఏ మెటీరియల్, సర్చ్ ఫర్ ద జెనెటిక్ మెటీరియల్. పదండి. నెంబర్ వన్ అన్నిటికన్నా ఫస్ట్ యూక్రోమాటిన్ ఏమిటి? ఇట్ ఈస్ లూజ్లీ ప్యాక్డ్ డిఎన్ఏ. డెన్స్లీ, నాతో అందరూ రాయండి, ప్యాక్ డిఎన్ఏ, లూజ్లీ ప్యాక్ డిఎన్ఏ అండ్ డెన్స్లీ ప్యాక్ డిఎన్ఏ. సెకండ్, జస్ట్ అ మినిట్, సెకండ్ వన్ స్టెయిన్స్
light, stains, dark. Number 3, transcriptionally active. This one ఏంటి ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్. ఓకే, క్లియరా? గుర్తుపెట్టుకుంటారా మీరు? చాలా ఇంపార్టెంట్. సో మనం యాక్చువల్గా ముందు వెళ్ళి చదువుకోబోయేది యూక్రోమాటిన్ గురించి ఎక్కువ చదువుకుంటాం, బికాస్ యూక్రోమాటిన్ ఇస్ ద క్రోమాటిన్ దట్ ఈస్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్. ఓకే, అది అన్నమాట. క్లియర్? అర్థమైందా అందరికి? ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్. విల్ స్టార్ట్ విత్ సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, సో సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. మీ టెక్స్ట్ బుక్ లో ఎంతైతే ఇచ్చారో దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ప్రాపర్లీ ఒక ఈవెంట్స్ సరిగ్గా ఇవ్వడం జరగలేదు. సో నేనేమనుకున్నానంటే ఈ ఈవెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మీ అందరితో కరెక్ట్ గా నేను షేర్ చేయాలని నాకు అనిపించింది. అండ్ దట్స్ వై ఐ హావ్ డిసైడెడ్ టు గో విత్ అ టైమ్ లైన్. యాక్చువల్లీ మీ అందరితో ఒక టైమ్ లైన్ అనేది నేను మాట్లాడాలి. ఓకే, సో సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఏమిటి? సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఏదైతే మెటీరియల్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ లోకి మాలిక్యులర్ బేసిస్ లో వెళ్తున్నది. ఇప్పటి వరకు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లోని మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్, వేరే వేరే వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ చదువుకున్నాం. సో ఇవన్నిటి గురించి ఒకే దగ్గర మనం చదువుకుంటాం ఇప్పుడు ఇన్ అ టైమ్ లైన్ అనమాట. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ స్టోరీ. లెట్ స్టార్ట్ విత్ స్టోరీ అనమాట. ఓకే, పదండి, లెట్ స్టార్ట్ విత్ స్టోరీ. అన్నిటికన్నా ఫస్ట్ ఎవరి పేరు తీసుకోవాలి? వీ హ్యావ్ టు రైట్ ద ఇయర్ హియర్. ఇయర్, ఓకే, సైంటిస్ట్ అండ్ డిస్కవరీస్. వన్ బై వన్ రాసుకుంటూ వెళ్దాం. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 8 అంటే ఫర్ సపోజ్ మనం అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరి గురించి చేయాలి? ఎవరు అసలు జెనెటిక్స్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరంటారు? మెండెల్. సో మెండెల్ ఏం చేశారు? మెండల్స్ పి ఎక్స్పెరిమెంట్స్. అతను ఏ ఏడాదిలో చేశారు? మెండల్ ఏ ఏడాదిలో ఎక్స్పెరిమెంట్స్ చేశారు? అతను కూడా జెనెటిక్ మెటీరియల్ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, కాకపోతే అతనికి ఇంకా ఆ టైంలో తెలియదు. అతని జీన్స్ ని అతను ఏమన్నారు? ఫ్యాక్టర్స్ అన్నారు. ఓకే, అతని జీన్స్ ని ఫ్యాక్టర్స్ అన్నారు. అంతే తప్ప అతను కూడా యాక్చువల్ గా జెనెటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. అతను కూడా ఒక జెనెటిక్ మెటీరియల్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అవునా కాదు? సో అతని జీన్స్ ని ఏమన్నారు? ఫ్యాక్టర్స్ అన్నారు. కరెక్ట్. సో జీన్స్ అని అతను ఫ్యాక్టర్స్ అన్నారు. అండ్ వాట్ వాస్ ద ఇయర్ దట్ హీ వాజ్ రీసెర్చింగ్? అతను ఏ ఏడాదిలో రీసెర్చ్ చేస్తున్నారు? వాట్ వాస్ ద ఇయర్ హీ వాజ్ రీసెర్చింగ్? చెప్పండి. 18 ఏ ఇయర్? చెప్పండి అమ్మా, చెప్పండి. 1856 టు 1863. ఓకే, ఈ ఏడాదిలో ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్స్ లోని అతను యాక్చువల్ గా చేశారు. ఓకే, అర్థమైందా? దీని తర్వాత ఆఫ్టర్ దిస్ వాట్ హ్యాపెండ్? దెర్ వాజ్ అ సైంటిస్ట్ నోన్ యాజ్ హ్యూగో డీవ్రీస్. హ్యూగో డీవ్రీస్ ఎవరైతే ఉన్నారో అతను గోల్డ్ ఏడు వరకు ఏమైందంటే మెండల్ ది పి ఎక్స్పెరిమెంట్స్ అతను చాలా బాగా చేసిన, చాలా మంది దాన్ని గుర్తించలేదు. అప్పట్లో అతనికి పిచ్చి ఉన్నదనేసి పాపం వదిలేశారు. కాకపోతే హ్యూగో డీవ్రీస్ ఇంకొందరు షెమార్క్ వాళ్ళందరితో పాటు వచ్చి ఏం చేశారంటే he actually digged up Mendel's P experiments and everything. And in 1866, sorry, not 1866, in 1886, in 1886, he gave the famous mutation theory. He gave the famous mutation theory. E mutation theory, he did it on a plant known as Enothera lamarckiana. మీరందరూ వినుంటారు, వినపోయినా పర్వాలేదు.
ఇనోథెరా రామాకియానా, దేన్నైతే ఈవినింగ్ ప్రిమ్రోజ్ అంటామో, దాని మీద ఇతను మ్యూటేషన్స్ అనేవి అబ్జర్వ్ చేశాడు, విచ్ ఇస్ అవే ఫ్రమ్ ద నార్మల్, స్పాంటేనియస్ చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ అన్నమాట. కానీ ఇతను కూడా యాక్చువల్ గా జెనెటిక్ మెటీరియల్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, దాంట్లో జరుగుతున్న మ్యూటేషన్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నమాట. కానీ ఇప్పటి వరకు ఇది డిఎన్ఏ లో జరుగుతున్నది అతను ఇంకా చెప్పలేదు, ఇది యాక్చువల్ గా జీన్స్ లో లేదంటే ఫ్యాక్టర్స్ లో ఇలా జరుగుతున్నది, కొత్తగా ఏదో జరుగుతున్నది అని అతను చెప్పాడు. ఓకే, అది అన్నమాట. నా గోయింగ్ ఫర్దర్, ద థర్డ్ వన్. ఓకే, ఎవరు? దట్ ఈస్ మార్గన్. మార్గన్ ఏం చేశాడు? మార్గన్ కన్నా ముందు ఇంకొకళ్ళు ఉన్నారు, దట్ ఈస్ 1900s లో. 1900s లో, జస్ట్ అ మినిట్, 1900s లో. ఓకే, డీవ్రీస్ మిగతా వాళ్ళంతటితో కలిపి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, బట్ మోర్ ఎగ్జాక్ట్లీ 1902 లో, 1902 లో. ఓకే, ద టైప్స్ ఆఫ్ ఇనోథెరా పేరింగ్ పైన చేశారు కదా సార్ అంటున్నారు. ఒక నిమిషం, ఒక నిమిషం, జస్ట్ మినిట్. ఎస్, టైప్స్ ఆఫ్ ఇనోథెరా పైన చేశారు, కరెక్ట్. ఓకే, అంటే ఇనోథెరాలోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏంటి వస్తున్నాయి, ట్రేడ్స్, ఆ ట్రేడ్స్ లో ఎలాగ అసలు యాక్చువల్ గా మ్యూటేషన్ అనేది జరుగుతున్నది అనేది చెప్పారు. ఓకే, సో 1902 లోని నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యి బై సెటన్ అండ్ బ్రోవరీ, దట్ వాస్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎవరు ఇచ్చారు? క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఎవరు ఇచ్చారు? హూ గేవ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఇట్ వాస్ గివెన్ బై సటన్ అండ్ బోవరీ. సటన్ అండ్ బోవరీ, సటన్ అండ్ బోవరీ. వీళ్ళు ఏమన్నారంటే క్రోమోజోమ్స్ ఎలాగా సెగ్రిగేట్ అవుతున్నాయి అన్నది దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ అనేది ఇచ్చారు, ఆఫ్టర్ స్టడీయింగ్ మెండల్స్ పీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ కదా, రైట్. ఇప్పుడు దీని తర్వాత 1910 లో, ఇన్ 1910 వాట్ హ్యాపెండ్? 1910, ఓకే, 1910 లోని, జస్ట్ అ మినిట్, థామస్ మార్గన్ లింకేజ్ కనిపెట్టారు. లింకేజ్ అనేది కనిపెట్టారు, దట్ ఈస్ బై థామస్ మార్గన్. ఓకే, థామస్ మార్గన్ అనే అతను ఏం కనిపెట్టారు? లింకేజ్ ని కనిపెట్టారు. ఓకే, సో ఇవన్నీ ఒక తర్వాత ఒకటి అన్ని జరుగుతున్నాయి. సో ఇక్కడ వరకు వచ్చేసి ఇప్పటి వరకు మనకు తెలిసిందా డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని? మనకేం తెలుస్తున్నది? ఓకే, ఏదో ఒక మెటీరియల్ ఉన్నది, అది యాక్చువల్ గా జీన్స్ ఫామ్ లో లేదంటే ఫ్యాక్టర్స్ ఫామ్ లో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి వెళ్తున్నది. ఇంకా దాని వల్ల యాక్చువల్ గా బోల్డ్ అనే ట్రేడ్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి వెళ్తున్నాయి, అండ్ దట్ ఈస్ గోయింగ్ అరౌండ్ ఆన్ అ మాలిక్యులర్ బేసిస్ అని మనకి ఇంకా తెలియదు, మన ఫ్యాక్టర్స్ అంటున్నాం వాటిని ఇంకా. బట్ మాలిక్యులర్ బేసిస్ లో జరగాలి అంటే ఇట్ హ్యాస్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్ నౌ హియర్. ఇక్కడ ఇంకొక చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది, అండ్ దట్ చేంజ్ స్టార్ట్స్ విత్ ద గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. గ్రిఫిత్ అనే అతను 1928 లో, ఇన్ ద ఇయర్ 1928 లో, ఫ్రెడరిక్ 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 గ్రిఫిత్ అనే అతను ఏం చేశారు? హీ కండక్టెడ్ అ ఎక్స్పెరిమెంట్ నోన్ యాజ్ ద ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. దీన్ని మనం గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అని కూడా అంటాము. ఇందులో అతను ఏం చేశాడు? బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ని తీసుకున్నాడు, ఆర్ స్ట్రెయిన్ ఇంక ఎస్ స్ట్రెయిన్ ని, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం, డోంట్ వరీ. కాకపోతే ఆ స్ట్రెయిన్స్ ని చెక్ చేశాడు, దానివల్ల మైస్ అనేవి కొన్ని చనిపోయి కొన్ని బతికాయి, ఇవంతా ఒక ఎక్స్పెరిమెంట్ మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఓకే, కాకపోతే దీనివల్ల ఇంకా డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అనేది ప్రూవ్ అవ్వలేదు. ఓకే, అసలు ఏది యాక్చువల్ గా జరుగుతున్నదని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఫర్దర్ కంటిన్యూ చేస్తారు ఇంకొంతమంది. ఏదైతే ఫ్రెడరిక్ గ్రిఫిత్ చేశారో అతని స్టూడెంట్స్ యాక్చువల్ గా వీళ్ళు. ఓకే, దట్ ఈస్ ఎవరీ మక్లియాయిడ్ అండ్ మకాటి. ఎవరీ మక్లియాయిడ్ అండ్ మకాటి ఎక్స్పెరిమెంట్ చేశారు. వీళ్ళే ఎక్స్పెరిమెంట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్ లోని ఏ బయోమాలిక్యులర్ అనాలిసిస్ అనేది చేశారు. చేసినప్పుడు
డిఎన్ఏ అనేది ఫైనలైజ్ చేసినా కూడా వీళ్ళ ఎక్స్పెరిమెంట్ కూడా ప్రూవ్ అవ్వలేదు. దే డిడ్ ఇట్ ఇన్ ద టైమ్ ఆఫ్ 1933 to 1934. ఆ టైంలో చేశారు వీళ్ళు. ఓకే, అర్థమవుతున్నదా? అది అన్నమాట. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇవాళ మనం చదువుకుంటాం, బట్ స్టిల్ ఐ టెల్ యూ, వీళ్ళు ఆర్ఎన్ఏస్, ప్రోటీనేస్, ఇంకా డిఎన్ఏస్ అన్ని ఎస్ట్రెయిన్ లో పడేశారు, హీట్ ఫీల్డ్ ఎస్ట్రెయిన్ లో. కాకపోతే ఎప్పుడైతే డిఎన్ఎస్ వేసారో అప్పుడే అది యాక్చువల్ గా మైసిన్ చంపలేదు, మిగతా అన్ని చోట్ల మైసిన్ చంపేయచ్చు. అది ఆర్ఎన్ఏ యాక్చువల్ గా అది కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో వీల్ లెర్న్ అబౌట్ దాట్ యాజ్ వెల్, సో డోంట్ వరీ. లాస్ట్ ఇన్ ద లైన్, లాస్ట్ ఇన్ ద లైన్ is last in the line is the experiment done in 1952 by Hershey and Chase. Hershey and Chase experiment. ఇది చాలా ఫేమస్. దీన్ని బ్యాక్టీరియోఫేజ్ ఎక్స్పెరిమెంట్ కూడా అంటారు. దేంట్లో అయితే వీళ్ళు బ్యాక్టీరియోఫేజెస్ ని వాడి ఏవైతే వైరసెస్ బ్యాక్టీరియాని అటాక్ చేస్తున్నాయో దాంట్లో వాటి డిఎన్ఏని రిలీజ్ చేస్తున్నాయో వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్ గా వీళ్ళు ఏం ప్రూవ్ చేశారు? ఫైనల్లీ that DNA is the genetic material. సో ఇక్కడ వరకు సర్చ్ ఫర్ డిఎన్ఏ ఏదైతే ఉందో యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ కంప్లీట్ అయింది. అర్థమైందా? అర్థమైందా అందరికన్నా? ఓకే, అది సర్చ్ ఫర్ డిఎన్ఏ మెటీరియల్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకే, 1933 to 1944 కదా సార్ అంటున్నారు. అవ్వచ్చు 1933 1944 మీరు చూసుకోవచ్చు. ఓకే, బట్ వాట్ ఎవర్ నేను చెప్తున్నాను అంతేను. ఓకే, ఇఫ్ దర్ ఇస్ దట్ కరెక్షన్ మనం ముందుకెళ్ళి చేద్దాం. సార్ ఇయర్ మిస్టేక్ అంటున్నారు, ఇయర్ లో మిస్టేక్ అయింది అంటున్నారు. జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, జస్ట్ మినిట్ ఆగండి, ఒకసారి చెక్ చేసుకుందామా? 1933 to 44, yes, correct. Let's do that correction. Nineteen 44. ఓకే, డన్. కరెక్షన్ చేస్తాను. ఓకే, కరెక్షన్ ఇస్ డన్. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్. సో గ్రిఫిత్ అనే అతను ఏం చేశారు? వాట్ డిడ్ హీ డూ? ఓకే, గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అని అంటాం. గ్రిఫిత్ ఏం చేశారంటే లెట్ us స్టార్ట్ ద గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. మొదలెడదామా? పదండి, లెట్ us స్టార్ట్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఓకే, లెట్ స్టార్ట్. పదండి. సో గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ లో ఏం జరిగింది? గ్రిఫిత్ అనే అతను ఒక పర్టికులర్ బ్యాక్టీరియాని తీసుకున్నాడు. దాని పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా? ద నేమ్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా ఇస్ స్ట్రెప్టోకాకస్ నిమోనియే. స్ట్రెప్టోకాకస్ నిమోనియే తీసుకున్నాడు. ఇప్పుడు ఈ స్ట్రెప్టోకాకస్ వాట్సన్ అండ్ క్రిక్ ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు మనం? ఎందుకంటే వాళ్ళు డిఎన్ఏ ఏదైతే యాక్చువల్ గా స్ట్రక్చర్ ఉందో దాన్ని డిస్కవర్ చేశారు. అదే ఒక జెనెటిక్ మెటీరియల్ అని వాళ్ళు డిస్కవర్ చేయలేదు. అందుకే నేను వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, ఇంకేం లేదు. ఇప్పుడు స్ట్రెప్టోకాకస్ నిమోనియా ఏదైతే ఉందో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ తీసుకున్నాడు. ఓకే, బేస్డ్ అపాన్ దేర్ క్యాప్సూల్. ఓకే, ఒకటి ఆర్ స్ట్రెయిన్, ఇంకోటి ఎస్ స్ట్రెయిన్. ఓకే, ఇక్కడ ఆర్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఇట్స్ నాన్ విరులెంట్, బట్ ద ఎస్ స్ట్రెయిన్ విచ్ వీ హ్యావ్ హియర్ ఇట్స్ అ virulent strain. What is virulence and non-virulence?
విరులెన్స్ అంటే ఏమిటి? వాట్ ఈస్ విరులెన్స్? విరులెన్స్ అంటే ద ఎబిలిటీ టు కిల్ ఆర్ కాజ్ డిసీజ్ ఇన్ అన్ ఆర్గానిజం వెన్ ఇన్ఫెక్టెడ్. ఇప్పుడు ఏదైనా ఆర్గానిజం ని ఒక పర్టికులర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేసింది, అదొక విరులెంట్ బ్యాక్టీరియా అయితే అది ఐదర్ డిసీజ్ కాజ్ చేస్తుంది లేదంటే చంపేస్తుంది. దాన్ని మనం విరులెంట్ అంటాం. ఓకే, రెండిట్లో ఏదైనా జరగదు, డిసీజ్ అయినా కాజ్ చేయొచ్చు, చాలా సీరియస్ గా డెత్ అయినా కాజ్ చేయొచ్చు. సో ఇక్కడ విరులెంట్ అని ఎస్ట్రెయిన్ అంటున్నాం బికాస్ ఇట్ హ్యాస్ అ స్మూత్ క్యాప్సూల్. ఈ స్మూత్ క్యాప్సూల్ ఏదైతే ఉన్నదో దానివల్ల. ద ఆర్ స్ట్రెయిన్ ఇస్ నాట్ విరులెంట్ అండ్ ఇట్ హ్యాస్ అ రఫ్ క్యాప్సూల్. ఓకే, సో ఇఫ్ యూ కంపేర్ ద స్ట్రక్చర్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ చూసుకున్నట్లయితే ఆ స్ట్రెయిన్ కొంచెం ఇలా ఉన్నదన్నమాట, స్ట్రెయిన్ ఇలా ఉంది, ప్రాపర్ స్మూత్ ఉంది, అది. ఓకే ఫైన్. ఇక్కడతో అతను ఆగలేదుగా, వీటి రెండింటిని తీసుకొని ఏదో చేసే ఉంటాడు కదా, అవునా కాదా? సో ఫస్ట్ వీటి రెండింటిని తీసుకున్నాడు. ఓకే, అర్థమైందా? సో ఈ రెండింటిని తీసుకున్న తర్వాత హీ వెంట్ ఫర్దర్. ఓకే, అండ్ హీ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ది మైస్. ఈ రెండు స్ట్రెయిన్స్ ని తీసుకున్నాడు, స్ట్రెయిన్స్ ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ అనేది మొదలెట్టాడు. ఏం చేశాడు ఆ ఎక్స్పెరిమెంట్ లో? వాట్ డిడ్ హీ డూ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్? హీ టుక్ లివింగ్ మైస్. మైస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో తీసుకున్నాడు. ఆ మైస్ లోని 4 టైప్స్ ఆఫ్ ఏవైతే స్ట్రెయిన్స్ ఉన్నాయో వాటిని ఇంజెక్ట్ చేశాడు. ఓకే, సో వాట్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ విచ్ హీ డిడ్? ఓకే, just a minute. We took a R strain. R, 1 minute. రాద్దామా? అందరం కలిసి రాద్దామా? అందరం కలిసి రాద్దామా? Should we all write together? పదండి రండి. He took R strain, injected into mice. ఏమైంది? ఆ మైస్ లోకి ఇంజెక్ట్ చేశాడు అతను. ఆర్ స్ట్రెయిన్ ని తీసుకున్నాడు, ఆ ఎలకలోకి ఇంజెక్ట్ చేశాడు అతను. ద మైస్ లివ్. ఎలకలు బతికిపోయాయి అనమాట. దెన్ హీ డిడ్ అ సెకండ్ థింగ్. హీ టుక్ ఎస్ట్రెయిన్ and did the same thing, injected into mice, and the mice was dead. చనిపోయింది, ఆ మైస్ చనిపోయింది, బతకలేదు, ఇట్ డైడ్ యాక్చువల్లీ. ఓకే, సో దీంతో ఏమర్థమైంది అంటే ద ఎస్ట్రెయిన్ ఇస్ యాక్చువల్లీ విరులెంట్. దీని వల్ల యాక్చువల్గా డెత్ అనేది జరగచ్చు, ఇది డిసీజ్ కాజ్ చేసి ఆ మైస్ ని చంపేస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకోటి ఏం చేశాడంటే అతను ఈ ఎస్ట్రెయిన్ ఆర్ స్ట్రెయిన్ ఏమీ చేయట్లేదు. సో ఈ ఎస్ట్రెయిన్ మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది. దీంతో ఏం చేద్దాం, దీనికి హీట్ అప్లై చేశాడు. ఓకే, సో హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ని తీసుకున్నాడు. జస్ట్ అ మినిట్. హీట్ కిల్డ్, హీట్ తో కిల్ చేస్తాడు ఆ బ్యాక్టీరియాని. హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ అవ్వండి సార్. తీసుకున్నాడు, హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ని తీసుకున్నాడు. హీట్ కిల్ ఎస్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ఏమవుతున్నది, సేమ్ మైస్ లో ఇంజెక్ట్ చేశాడు, బట్ ద మైస్ లివ్. ఎందుకు లివ్డ్ అయ్యాయి? ఎందుకంటే ఇందులోని డిఎన్ఏ అనేది డెస్ట్రాయ్ అయిపోయింది. ఆ డిఎన్ఏ ఇంకా బతికలేదు, దానివల్ల యాక్చువల్ గా ఆ డెత్ అనేది జరగలేదు. ఓకే, బట్ ఫైనల్లీ వాట్ హీ డిడ్ వాజ్ అస్టానిషింగ్. దట్ ఈస్, if this is 1, this is 2, this is 3, finally going to the fourth part, he took heat killed estrine plus he added a pinch of R strain. Now what happened? Now what will happen? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ లాస్ట్ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది? ధీరజ్ ఏమో సార్ రెస్పిరేషన్ ఎప్పుడు చెప్తారంట. మీరు రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే త్వరగానే చెప్తాను. రెస్పిరేషన్ హ్యూమన్స్, బ్రీతింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్ అంటే
ఆల్రెడీ చెప్పేశాను, మీరు వేదాంత తెలుగు ఛానల్ చూసుకోవచ్చు. ఓకే, హీట్ కిల్డ్ ఎస్ట్రీన్స్ ప్లస్ ఆస్ట్రేన్ ఏమవుతుంది? ద మైస్ విల్ డై. వెరీ గుడ్, ద మైస్ విల్ డై. వై డిడ్ ద మైస్ డై? ఎందుకు అలా చచ్చిపోతాయి మైసు? వై డిడ్ ద మైస్ డై? టెల్ మీ. ఎందుకంటే హీట్ కిల్ ఎస్ట్రెయిన్ లోని డిఎన్ఏ ఇనాక్టివ్ ఉన్నప్పుడు ఆర్ స్ట్రెయిన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ హీట్ కిల్ ఎస్ట్రెయిన్ లో ఉన్న ఏదైతే రెసిడ్యువల్ ఎంజైమ్స్ ఉన్నాయో, లేదంటే ఏవైతే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఆ ఆర్ స్ట్రెయిన్ ని ఎస్ట్రెయిన్ కింద కన్వర్ట్ చేసి మైసిన్ చంపేస్తుంది. ఓకే, అది సార్. గిఫిత్ సెలెక్టెడ్ 2 స్ట్రెయిన్స్, నాన్ విరులెంట్ ఆర్ అండ్ విరులెంట్ ఎస్ట్రెయిన్. కరెక్ట్. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఏం చేశాడు? ఎస్ట్రెయిన్ తీసుకున్నాడు. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎస్ట్రెయిన్ తీసుకున్నాడు, ఇంజెక్ట్ చేశాడు మైట్స్ లోకి, మైస్ చనిపోయింది. ఆ స్ట్రెయిన్ తీసుకున్నాడు, ఇంజెక్ట్ చేశాడు, ఏమైంది? మైసు బతికే ఉంది, ఏం అవ్వలేదు దాన్ని. ఓకే, అది. థర్డ్, మళ్ళీ ఎస్ట్రెయిన్ హీట్ కిల్ తీసుకున్నాడు, ఇంజెక్ట్ చేశాడు. బికాస్ ఇట్ ఈస్ హీట్ కిల్, ఇట్ విల్ నాట్ కిల్ ది మైస్, ద మైస్ విల్ లివ్. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే, జస్ట్ అ మినిట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, జస్ట్ అ మినిట్. చూసుకున్నట్లయితే ఎస్ట్రెయిన్ ఏదైతే ఇచ్చాడో అది ఇచ్చాడు, దాని తర్వాత ఆర్ స్ట్రెయిన్, లైవ్ ఆర్ స్ట్రెయిన్ ఇచ్చాడు, హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ పార్ట్. దట్స్ వై ద మైస్ విల్ లివ్. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్ దట్ యు హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అర్థమైందా అందరికి? క్లియరా? సో ఇక్కడ ఏం జరుగుతున్నది? ఎప్పుడైతే, జస్ట్ అ మినిట్, హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ తీసుకున్నాము, దానికి మనం ఆర్ స్ట్రెయిన్ అనేది యాడ్ చేసాము. ఏం జరుగుతున్నది? ఇందులో ఉన్న డిఎన్ఏ, ఫర్ సపోజ్ నేను ఇలా గీస్తున్నాను అనుకోండి, ఇందులో ఉన్న డిఎన్ఏని ఇలా గీస్తున్నాను అనుకోండి, బికాస్ దిస్ వన్ ఇస్ నాట్ యాక్టివ్ అండ్ దే గాట్ దిస్ డిఎన్ఏ. ఇక్కడ ఏం జరిగింది? ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ద డిఎన్ఏ బికేమ్ లైక్ దిస్, ఎస్ట్రెయిన్ లాంటిది. దిస్ ఇస్ నోన్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్. దీన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. వన్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ నుంచి ఇంకో ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏకి ట్రాన్స్ఫార్మ్ అవడాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఏమంటాం? ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. am I clear here? ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. kills mice. ఓకే, అది అన్నమాట. ఓకే, అయిపోయిందా? ఇది. సో ఇంతటితో అందరూ హ్యాపీ అయిపోయారా? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు గ్రిఫిత్ గారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవరా గ్రిఫిత్ గా. నువ్వు చెప్పింది నీకు నమ్మేసి మేము డిఎన్ఏ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నదని ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందా? క్లియర్ అయిపోయిందా? అందరూ ఒప్పుకున్నారా? ఏమంటారు? అందరూ ఒప్పుకొని ఉంటారా? చెప్పండి, అందరూ ఒప్పుకొని ఉంటారా? ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు అలాగా, అంత ఈజీగా ఒప్పుకుంటే ఎలాగా? He concluded that the R-strain bacteria had somehow been transformed by the heat kill Listerin bacteria. Some transforming principle transferred from the heat kill Listerin had enabled the R-strain to synthesize a smooth polysaccharide coat and become virulent. This must be due to the transfer of genetic material. However, the biochemical nature of genetic material was not defined from this experiment. అది డిఎన్ఏ అవుతున్నదా, ఆర్ఎన్ఏ చేస్తున్నదా అని చెప్పలేదు. ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి వదిలేశాడు అంతే అతను. ఏదో ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఉంది, ఏదో ఫ్యాక్టర్ ఉన్నది, దానిలో జరిగిపోతున్నది అన్నాడు. డిఎన్ఏ అనే ఒక మెటీరియల్ వల్ల జరుగుతున్నది అని అతను చెప్పలేదు. సో దాట్స్ వై చాలా మంది దాన్ని అప్రూవ్ చేయలేదు. అది అన్నమాట. అర్థమైందా? దాన్ని చాలా మంది అప్రూవ్ చేయలేదు. దొబే, నువ్వు చెప్పింది మేము వినాం అన్నారు. ఓకే, మాకు ఇంకా ప్రూఫ్ కావాలని. సో అప్పుడు ఇతని స్టూడెంట్స్ ముగ్గురు ఏం చేశారంటే, ఇతని స్టడీస్ ఏవైతే ఉన్నాయో, ఇతని రీసెర్చ్ ని కొంచెం ఫాలో చేస్తూ they did another set of experiments. But before doing that, we'll do one thing. That is a simple question which was asked in NEET 2024. ఈ క్వశ్చన్ కి అందరూ సింపుల్ గా ఆన్సర్ చెప్పేసండి. ఆన్సర్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. పదండి. క్లియర్? ఫటాఫట్ గా చేయండి అందరికీ. క్విక్.
అందరూ క్విక్ గా చేయాలి. ట్రాన్స్ఫార్మేషన్ వాజ్ డిస్కవర్డ్ బై. ట్రాన్స్ఫార్మేషన్ అనే ప్రాసెస్ ని ఎవరు డిస్కవర్ చేశారు? ట్రాన్స్ఫార్మేషన్ అనే ప్రాసెస్ ని ఎవరు డిస్కవర్ చేశారు? సి గ్రిఫిత్. ఈజీ కదా, ఇప్పుడే చదువుకున్నాం కదా, పెద్దగా కష్టమేం కాదు కదా, అవునా? పదండి, లెట్ us గో ఫర్ ద బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మేషన్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నదో కొంచెం క్లియర్ గా నేర్చుకుందాం. ఇక్కడ నుంచి కొంచెం టఫ్ అవబోతున్నది అన్న. ఓకే, ఆగండి. నరేందర్ ఏదో అంటున్నారు సార్, వెన్ ద డెడ్ pathogen was injected along with the live R strain, its virulent genes got transferred to the R strain, burning the avirulent strain, burning కాదు, making the avirulent strain virulent. ఓకే, కరెక్ట్ అమ్మా. అది పదండి, నెక్స్ట్ విల్ గో ఫర్ ద బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. ఎవరీ మెక్లియాయిడ్ ఇంకా మకార్తి, ఈ ముగ్గురు మహానుభావులు ఏం చేశారు? జెనెటిక్ మెటీరియల్ యాక్చువల్ గా వీళ్ళు చెప్పక ముందు వరకు గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ చూసి యాక్చువల్ జెనెటిక్ మెటీరియల్ ఒక ప్రోటీన్ అనుకున్నారు అందరూ. దే వర్ నాట్ అగ్రీయింగ్ దట్ ద జెనెటిక్ మెటీరియల్ వాజ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ టిల్ దెన్. దే వర్ థింకింగ్ ఇట్ వాజ్ అ ప్రోటీన్. యాక్చువల్లీ ప్రోటీన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు వాళ్ళు. ఓకే, బట్ వీళ్ళు ఏమనుకున్నారంటే లేదు, మనం యాక్చువల్ గా ఇంకా కొంచెం ప్రూవ్ చేయాలి దట్ డిఎన్ఏ వల్లే అవుతున్నది అన్నారు. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాట్ డిడ్ దే డూ? వాళ్ళు ఏం చేశారు? దే టుక్ ద హీట్ కిల్డ్ ఎస్ట్రిన్. దే టుక్ హీట్ కిల్డ్ ఎస్ట్రిన్. ఓకే, హీట్ కిల్డ్ ఎస్ట్రిన్ ని తీసుకున్నారు, ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నారు. ఈ టెస్ట్ ట్యూబ్ ని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్ ని ఫర్దర్ వెళ్ళి 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఓకే, ఒక్కొక్క భాగంలో ఏం చేశారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఒక్కొక్క భాగంలో ఏం చేశారు? వాట్ డిడ్ దే డు? దీంట్లో వాళ్ళు ప్రోటీనేజ్ యాడ్ చేశారు, ప్రోటీనేజెస్ యాడ్ చేశారు. ఓకే, కరెక్ట్. దీంట్లో ఏం యాడ్ చేశారు? ఆర్ఎన్ఏస్ యాడ్ చేశారు, ఏదైతే ఆర్ఎన్ఏస్ ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. ఫైనల్ గా దీంట్లో వాళ్ళు డిఎన్ఏ ని యాడ్ చేశారు. దే టుక్ హీట్ కిల్డ్ ఎస్ట్రిన్ అండ్ దే డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్ లో డివైడ్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎంజైమ్ ని యాడ్ చేశారు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ప్రోటీనేస్ వల్ల ప్రోటీన్స్ చనిపోతాయి, ఆర్ఎన్ఏస్ వల్ల ఆర్ఎన్ఏ చనిపోతుంది, ఇంకా డిఎన్ఏ వల్ల డిఎన్ఏ అనేది చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ డౌన్ అయిపోతుంది, డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో ఇలా జరగడం వల్ల ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ స్టెప్ వాట్ డు దే డు? What do they do in the next step? Okay. థర్డ్ స్టెప్ లో వాళ్ళు ఏం చేస్తారు అంటే, దే యాడ్ ఆర్ స్ట్రెయిన్ టు ఈచ్ ఆఫ్ దెమ్. అన్నిట్లోని ఒక లైవ్ ఆర్ స్ట్రెయిన్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తారు. అన్నిట్లోని ఒక లైవ్ ఆర్ స్ట్రెయిన్ ని యాడ్ చేస్తారు. కానీ ఇందులో ఆర్ స్ట్రెయిన్ యాడ్ చేసినా ఏం యూజ్ లేదు, ఎందుకంటే దీంట్లో ఇందులో ఏమవుతుంది సార్? నాట్ నరేందర్, ఇట్స్ నందిని కుట్టి సార్. ఓకే, నందిని కుట్టి. ఓకే, ఏం జరుగుతున్నది ఇప్పుడు? ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఆరు మళ్ళీ ఎస్ట్రెయిన్ కింద మారిపోయింది. సో దానివల్ల ఏం జరగలేదు. సో ప్రోటీన్ ఇస్ నాట్ ద ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ మళ్ళీ ఎస్ స్ట్రెయిన్ కింద మళ్ళీ మారిపోయింది ఆర్ స్ట్రెయిన్. ఓకే, సో అగైన్ ఆర్ఎన్ఏ ఇస్ నాట్ ద ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. కాకపోతే ఇక్కడ లైవ్ ఆర్ స్ట్రెయిన్ వేసినా కూడా ఇక్కడ ఎస్ స్ట్రెయిన్ అనేది రాలేదు, నో ఎస్ స్ట్రెయిన్ ఫార్మ్డ్. ఒక్క నిమిషం. దీని ఎందుకు అలాగైందంటే డిఎన్ఏ యాడ్ చేయడం వల్ల డిఎన్ఏ డెస్ట్రాయ్ అయిపోయింది. డెస్ట్రాయ్ అవడం వల్ల ఎంత ఆర్ స్ట్రెయిన్ యాడ్ చేసినా ఎస్ స్ట్రెయిన్ లేనే లేదు.
సో it cannot convert the R strain into the S strain. Okay, అది అన్నమాట. And because of this reason, it was proved that DNA is the genetic material. To understand it more in a better way, okay, ఇక్కడ చూసుకోండి, ఈ ఎక్స్పెరిమెంట్ చూసుకోండి. ఓకే, హీట్ ఫీల్డ్ ఎస్సెల్స్ వాడారు. ఓకే, ఒక దాంట్లో ప్రోటీనేజ్ యాడ్ చేశారు. ఓకే, ఇంకో దాంట్లో ఆర్ఎన్ఏ యాడ్ చేశారు, ఇంకో దాంట్లో డిఎన్ఏ యాడ్ చేశారు. ప్రోటీనేజ్ యాడ్ చేయడంలో ప్రోటీన్ లేదు, ఇక్కడ ఆర్ఎన్ఏ లేదు, ఇక్కడ డిఎన్ఏ లేదు. ఇప్పుడు లైవ్ ఆర్ సెల్స్ యాడ్ చేస్తే ఇక్కడేమో ఎస్సెల్స్ కనిపించాయి, ఇక్కడేమో ఎస్సెల్స్ కనిపించాయి, కానీ ఇక్కడ ఎస్సెల్స్ కనిపించలేదు. బై విచ్ వి డిసైడ్ దట్ డిఎన్ఏ ఇస్ ద ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. డిఎన్ఏ is the transforming principle. DNA is the transforming principle. అందరూ క్లాస్ చూస్తున్నారా? నాకు ఇంకా అప్డేట్స్ రావట్లేదు. మీరు అందరూ క్లాస్ చూస్తున్నారా లేదో? ఆర్ యూ సీయింగ్ ద క్లాస్ ఆర్ నాట్? అందరికి అర్థమైందా లేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతమంది సెషన్ లో ఉన్నారు కానీ ఒక్కళ్ళు సెషన్ లైక్ చేయలేదు. సెషన్ అందరికందరూ లైక్ చేయాలి. అందరికందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళి సెషన్ ఎవరైతే లైక్ చేయలేదో అందరికందరూ ఒక లైక్ ఇచ్చేయండి. సెషన్స్ లోని అందరూ ఒక లైక్ ఇచ్చేయండి త్వరగా. పదండి. ఓకే, లైక్ ఇచ్చేయండి. ఇంకా అర్థమైందా లేదా త్వరగా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్, అర్థమైంది, నో డౌట్స్. ఎస్, అర్థమైంది. ఓకే, సరేనా? నో డౌట్స్, క్లియర్, సూపర్, వెరీ గుడ్. పదండి. ఇప్పుడు ఇక్కడతో మనకేమనిపించాలి? డిఎన్ఏ ఇస్ ద ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అంటున్నారు. సో వీళ్ళు సహజనులందరూ, అప్పుడున్న సైంటిస్టులు ఈ మాత్రమైనా బొర పెట్టారు అంటే చాలా పెద్ద విషయం. మనకి తోచుతాయి ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడం లేదు. అప్పట్లో వాళ్ళకి తోచే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. డిఎన్ఏ అనేది ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అని వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఓకే కదా? కాకపోతే ఇప్పుడు ఏం జరిగింది? దీంతో పోనీ అందరూ ఒప్పేసుకుంటారా అంటే ఇంకా అందరూ ఒప్పుకోలేదు. దే స్టిల్ డిడెంట్ అగ్రీ. ఓకే, అది అన్నమాట. చూసుకున్నట్లయితే చూడండి, మనం ఒకసారి లెట్ us జస్ట్ రీడ్ ఇట్ వన్స్ మోర్. ఓకే, అది అన్నమాట. ఒక నిమిషం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే, ఐ థింక్ నేను అది ఇంక్లూడ్ చేయలేదు. బట్ నో స్టెయిన్ ఇస్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ద లాస్ట్ కేస్ అని అడుగుతున్నారు. నో ఎల్. ఎందుకంటే అక్కడ డిఎన్ఏ లేదు కదమ్మా. దెర్ ఇస్ నో డిఎన్ఏ హియర్. డిఎన్ఏ మనం డిస్ట్రాయ్ చేసేస్తే మరి ఎస్సెల్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి? ఎస్సెల్స్ ఫామ్ అవడానికి లైవ్ ఆర్ స్ట్రెయిన్ కావాలి. కాకపోతే దాంట్లో డిఎన్ఏ కూడా ఉండాలి. డిఎన్ఏ లేకపోతే ఏమవుతుంది? ఫామే అవ్వదు. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? అది అన్నమాట. నోయల్, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అది. సో లెట్స్ గో ఫర్దర్ విత్ ద థర్డ్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ ద హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్. హర్షీ చేజ్ ఎక్స్పెరిమెంట్ లో ఇంకెలాంటి డౌట్స్ లేకుండా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అని ఫైనల్ గా ప్రూవ్ చేయడం జరిగింది. సో లెట్ us read it first, okay, and then we'll go further. The unequivocal proof that DNA is the genetic material came from the experiments of Alfred Hershey and Martha Chase in 1952. Okay, అర్థమైందా? So they worked on these viruses that infect bacteria called bacteriophages. ఓకే, వాళ్ళు ఏం చేశారు? బ్యాక్టీరియోఫేజెస్ ని తీసుకున్నారు, ఇంకా బ్యాక్టీరియోఫేజెస్ మీద వర్క్ చేస్తారు. ఓకే, సో వాట్ డిడ్ దే డూ యాక్చువల్లీ? బ్యాక్టీరియోఫేజ్ అనేది ఏం చేస్తుంది అనమాట. ఓకే, చూడండి, ద బ్యాక్టీరియోఫేజ్ అటాచెస్ ఇట్ సెల్ఫ్. చూడండి, ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్, జాగ్రత్తగా వినండి. బ్యాక్టీరియోఫేజ్ ఏదైతే ఉన్నదో చూసుకున్నట్లయితే ఇట్ లుక్స్ లైక్ దిస్. కొంచెం ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ అ మినిట్. ఓకే, అది అన్నమాట. ఇది బ్యాక్టీరియోఫేజ్. దీంట్లో జెనెటిక్ మెటీరియల్ దీని ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఇక్కడ ఉంటుంది. సి బ్యాక్టీరియోఫేజ్ ఏం చేస్తుంది అంటే, దీనికి చాలా బొర్ర ఉంది. ఇది ఒక బ్యాక్టీరియాని ఎంచుకుంటుంది. ఈ బ్యాక్టీరియాని ఎంచుకొని దాని మీదకి వెళ్ళి, దిస్ ఇస్ ద బ్యాక్టీరియా. ఓకే, ఈ బ్యాక్టీరియా మీద ఏం చేస్తుంది? ఇట్ విల్ గో. ఇది న్యాచురల్ గా జరుగుతుంది. ద బ్యాక్టీరియా ఫేజ్ విల్ డూ దిస్ న్యాచురల్లీ. ఓకే, ఇది ఏం చేస్తుందంటే వెళ్తుంది దీని మీదకి. ఇంకా దీంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో లోపల బ్యాక్టీరియాలకి వదిలేస్తుంది. దీంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏమవుతుంది? బ్యాక్టీరియాలోకి వదిలేస్తుంది.
ఇప్పుడు బ్యాక్టీరియా ఏమిటి, దానికి తెలీదు ఇది ఒక బయట నుంచి వచ్చిన జెనెటిక్ మెటీరియల్. సో దాన్ని దీన్ని కంబైన్ చేసేస్తుంది బ్యాక్టీరియా, చేసేసి ఇట్ విల్ క్రియేట్ అ న్యూ టైప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ విచ్ ఇంక్లూడ్స్ బోత్ బ్యాక్టీరియా అండ్ బ్యాక్టీరియోఫేజెస్. న్యూ టైప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. దీని వల్ల ఏం జరుగుతుందంటే బోల్డ్ అని వైరల్ పార్టికల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, దీని వల్ల బోల్డ్ అని వైరల్ పార్టికల్స్ క్రియేట్ అయ్యి ఓకే న్యూ వైరసెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ద బ్యాక్టీరియా ఇస్ యాక్చువల్లీ హెల్పింగ్ ద బ్యాక్టీరియోఫాజ్ టు ఫార్మ్ మోర్ ఆఫ్ ఇట్స్ కాపీస్. అది అన్నమాట. అర్థమైందా? లైటిక్ లైఫ్ సైకిల్, వెరీ గుడ్. ఎవరు చెప్తారు అనుకున్నాను. 2 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి, లైటిక్ సైకిల్, లైసోజెనిక్ సైకిల్స్ అని. ఓకే, కరెక్ట్, వెరీ గుడ్. లైటిక్ లైఫ్ సైకిల్ అంటాం దీన్ని. జస్ట్ అ మినిట్, మనం ఇందులో వైరసెస్ లో చదువుకుంటాం ఇది మనం కదా. వెరీ గుడ్, నాని అండ్ విన్నీ, వెరీ గుడ్. ఓకే, రైట్, ఆల్ రైట్. సో ఇది అన్నమాట బేసిక్ గా విత్ రెస్పెక్ట్ టు బ్యాక్టీరియోఫాజెస్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ మహానుభావులు ఏం చేశారు? వాట్ డిడ్ దే డూ? ఎవరీ మెక్లియోడ్ అండ్ మెకార్టీ కాదు, హర్షి ఏం చేశారంటే ఈ బ్యాక్టీరియోఫేజెస్ ఏవైతే న్యాచురల్ గా చేస్తున్నాయో వీళ్ళు కొంతగా వీళ్ళ బొర్ర ఉపయోగించి వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో వాట్ డిడ్ దే డూ ఇస్ దాట్, వాట్ దే డిడ్ వాస్ దాట్ ఓకే, వాళ్ళు బ్యాక్టీరియోఫేజెస్ ని తీసుకున్నారు. they took the bacteriophages and they grew them up in 2 different mediums. ఒక మీడియం ఏంటి, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్, గ్రూ కన్నా కల్చర్డ్ అన్నది బెటర్ గా ఉంటుంది కదా, కల్చర్డ్ అంటాం. Cultured them in radioactive medium. ఓకే, అది అన్నమాట. సో ఫస్ట్ మీడియం ఏంటి, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్. రెండో మీడియం ఏంటి, రేడియో యాక్టివ్ సల్ఫర్. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ఏం ప్రూవ్ అవ్వలేదు, ప్రోటీన్ డిఎన్ఏనా జెనెటిక్ మెటీరియల్ అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. మనకు తెలుసు రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అంటే ఇట్ విల్ గెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద డిఎన్ఏ ఆఫ్ బ్యాక్టీరియోఫాజ్. ఏదైతే డిఎన్ఏ ఉందో దాంతో ఇంటిగ్రేట్ అయిపోతుంది. విత్ దాట్ ద డిఎన్ఏ విల్ బికమ్ రేడియో యాక్టివ్. అవునా కాదా? సో ఏవైతే యాక్చువల్ గా బ్యాక్టీరియాని రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ కింద ఇక్కడ కల్చర్ చేసామో వాటి డిఎన్ఏ అనేది రేడియో యాక్టివ్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రేడియో యాక్టివ్ సల్ఫర్ కింద ఏదైతే చేసామో వాటికి రేడియో యాక్టివ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి వాటి, ఎందుకంటే ప్రోటీన్స్ లో డిఎన్ఏ ఉంటుంది కాబట్టి. అర్థమవుతున్నదా? సో ప్రోటీన్స్ అనేవి ఈ రేడియో యాక్టివ్ సల్ఫర్ ని టేకప్ చేసుకొని ప్రోటీన్స్ లోని రేడియో యాక్టివ్ నేచర్ అనేది వచ్చేస్తుంది. P32S35, వెరీ గుడ్ దీన్ని. ఓకే, P32S35. అర్థమవుతున్నదా అందరికి? ఓకే, అందరికి అర్థమవుతున్నదా ఇక్కడ వరకు? వాళ్ళు ఏం చేశారంటే బ్యాక్టీరియోఫేజెస్ ని 2 డిఫరెంట్ మీడియంస్ లో కల్చర్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్టీరియోఫేజెస్ ని తీసుకొని 2 డిఫరెంట్ మీడియంస్ లో కల్చర్ చేశారు. ఒకటి రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఉన్న మీడియం ని, ఇంకోటి రేడియో యాక్టివ్ సల్ఫర్ ఉన్న మీడియం. రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అంటే ఆ ఫాస్ఫరస్ అనేది మనకు తెలుసు డిఎన్ఏ లో ఉంటుంది యాజ్ ఫాస్ఫేట్ గ్రూప్ కదా. సో అప్పుడు డిఎన్ఏ అనేది ఎప్పుడైతే రెప్లికేషన్ జరిగిందో ఫార్మ్ అవుతున్నదో కొత్త డిఎన్ఏ, ఇట్ విల్ టేక్ అప్ దట్ ఫాస్ఫరస్ అండ్ ఇట్ విల్ గెట్ ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ టు ఇట్స్ డిఎన్ఏ మెటీరియల్. సో ద డిఎన్ఏ బికమ్స్ రేడియో యాక్టివ్. సల్ఫర్ ఉన్న మీడియం లోని ప్రోటీన్స్ లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ లో ఫాస్ఫరస్ ఉండదు కాబట్టి ప్రోటీన్స్ అనేవి డిఎన్ఏ అనేది టేకప్ చేయదు, బికాస్ డిఎన్ఏ లో సల్ఫర్ ఉండదు, ప్రోటీన్స్ లోనే సల్ఫర్ ఉంటుంది. ఓకే, సో రేడియో యాక్టివ్ ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, అది అన్నమాట. ఇక్కడ వరకు మనకి క్లియరా? 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాలు వచ్చాయి, అది మనకి క్లియర్ అయిందా? ఓకే, చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫర్దర్ వెళ్తే చూసినట్లయితే చూడండి ఫర్దర్ ఏం జరిగింది.
కెన్ వి ఇమాజిన్ వాట్ హ్యాపెండ్ ఫర్దర్? చూడండి, ఇప్పుడు రెండు విషయాలు జరిగాయి అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేశారు అంటే దీంట్లో ఉన్న డిఎన్ఏ మెటీరియల్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఏమైంది, దిస్ ఇస్ ఫాస్ఫరస్ ట్రీటెడ్ పీ, దిస్ ఇస్ P32 DNA bacteriophage. దిస్ ఇస్ ఏమిటది S35, ఒక నిమిషం, ప్రోటీన్ బ్యాక్టీరియోఫాజ్. వీటిని బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ చేయించారు. ఓకే, బ్యాక్టీరియా తోటి ఇన్ఫెక్ట్ చేయించారు. ఇన్ఫెక్ట్ చేయించిన తర్వాత ఏమైంది, ద డిఎన్ఏ మెటీరియల్ విల్ ఎంటర్ ఇన్ సైడ్. ఓకే, ఇక్కడ డిఎన్ఏ మెటీరియల్ అనేది లోపలికి వచ్చింది. కాకపోతే ఇక్కడ డిఎన్ఏ మెటీరియల్ లోని ఏమైంది, P32 లేదు, ఇట్స్ అ నార్మల్ డిఎన్ఏ మెటీరియల్ అంతే. ఇట్ విల్ ఆల్సో కమ్ ఇన్ సైడ్. ఓకే, ఇప్పుడు బ్యాక్టీరియా ఏం చేస్తుంది, నేను చెప్పాను బ్యాక్టీరియాది బేసిక్ నేచర్ అది ఏంటంటే దాంతో పాటు ఏదైతే మెటీరియల్ ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడం అనమాట. సో వాట్ విల్ డూ, బ్యాక్టీరియా దగ్గర ఇది ఇంటిగ్రేట్ అయ్యి మనకి ఏం వస్తుంది, విల్ గెట్ అ న్యూ టైప్ ఆఫ్ డిఎన్ఏ దట్ విల్ ఇంక్లూడ్ బోత్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ అండ్ న్యూ డిఎన్ఏ అండ్ ద వైరల్ పార్టికల్స్ విచ్ విల్ కమ్ ఫ్రమ్ హియర్. ఏవైతే వైరల్ పార్టికల్స్ ఉన్నాయో దే విల్ హ్యావ్ రేడియోయాక్టివ్ ఫాస్ఫరస్. సో దీంతో ఏం ప్రూవ్ అయింది, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఏం ప్రూవ్ అయింది, దట్ ఈస్ డిఎన్ఏ అనేది లోపలికి వెళ్ళి బ్యాక్టీరియల్ జీనోమ్ తోటి ఇంటిగ్రేట్ అయ్యి వైరల్ పార్టికల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. బట్ వాట్ డిడ్ హ్యాపెన్ ఇన్ దిస్ కేస్, సెకండ్ కేస్ లో ఏం జరిగింది అనమాట, సెకండ్ కేస్ లో కూడా ఏం జరిగిందో అది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది అంటే బేసిక్ గా సెకండ్ కేస్ లోని, జస్ట్ మినిట్, బ్యాక్టీరియల్ డిఎన్ఏ దీంతో ఇంటిగ్రేట్ అయింది బట్ దీంట్లో P32 లేనే లేదు. ఇక్కడ బయట ఉన్న ప్రోటీన్ లో ప్రోటీన్ S35 ఉంది. సో దానివల్ల కొత్తగా ఏదైతే వచ్చిందో, కొత్తగా ఏదైతే డిఎన్ఏ అనేది వచ్చిందో, ఇంకేదైతే కొత్త వైరల్ పార్టికల్స్ వచ్చాయో did not have S35 or P32. రెండు లేవు, S35 లేదు వాటిలో, P32 కూడా లేవు, రెండు లేవు. సో దీనివల్ల ఏంటి, దీనివల్ల ఏం ప్రూవ్ అయింది, దీనివల్ల ఏం ప్రూవ్ అయింది, that DNA is the genetic material. Protein is not the genetic material. అర్థమైందా అందరికి, బ్యాక్టీరియోఫాజ్ అందరికి కన్ఫ్యూజన్ అవుతున్నదా, అర్థం అవుతున్నదా అమ్మ? ఆర్ యు ఆల్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్ ఆర్ యు ఆల్, అందరికి అర్థం అవుతున్నదా? ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ వరీ. ఓకే, చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే రెండు టైప్స్ ఆఫ్ పేజెస్ ని తీసుకున్నారు వాళ్ళు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో అందరూ కేర్ఫుల్ గా చూడండి. ఓకే, చూడండి ఏం జరుగుతున్నది, రెండు టైప్ ఆఫ్ బ్యాక్టీరియోఫాజెస్ ని తీసుకున్నారు. బ్యాక్టీరియోఫేజెస్ ఏం చేస్తున్నాయి, వాటి డిఎన్ఏ అనేది ఇంజెక్ట్ చేసేస్తున్నాయి బ్యాక్టీరియాలోకి. బ్యాక్టీరియా అనేది ఆ డిఎన్ఏని వాడుకుంటూ కొత్త వైరల్ పార్టికల్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ కొత్త వైరల్ పార్టికల్స్ క్రియేట్ అయినప్పుడు అందులో ఈ బ్యాక్టీరియాది ఇంకా ఏదైతే దీంట్లో ఉన్న డిఎన్ఏ ఉంది కదా, దట్ విల్ బి ప్రెసెంట్ ఇన్ దిస్ వైరల్ పార్టికల్స్. ఏదైతే డిఎన్ఏ ఉన్నదో బ్యాక్టీరియోఫాజ్ లో, అది కొత్త వైరల్ పార్టికల్స్ లో ఆ డిఎన్ఏ అనేది వస్తుంది. అవునా కదా, ఎస్ ఆర్ నో? కరెక్ట్, కరెక్ట్. ఇక్కడ వరకు ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా?
అవునా కాదా? ఇక్కడ వరకు ఓకేనా అందరికి? ఏదైతే బ్యాక్టీరియోఫాజ్ లో ఉన్న డిఎన్ఏ ఉందో అది కొత్త వైరల్ పార్టికల్స్ ఫామ్ అయినప్పుడు దాంట్లో కూడా వస్తాయి అదే సేమ్ డిఎన్ఏ. అవునా కాదా? ఎస్ ఆర్ నో? త్వరగా చెప్పండి. ఎస్. వస్తుందా? వస్తుందా రాదా? నీట్లో ఎక్స్పెరిమెంట్స్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారంటే ఎప్పుడో ఒకసారి అడుగుతారమ్మా. బట్ డోంట్ వరీ, మీకు అర్థం, మీకు అంతగా ఎక్కువ కూడా అడగరు ఇయర్స్ తో సంబంధించి, తక్కువగానే అడుగుతారు. ఓకే ఓకే, చాలా తక్కువ అడుగుతారు ఇయర్స్ తో సంబంధించి, కానీ ఎక్స్పెరిమెంట్స్ గురించి అడుగుతారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ వరకు ఓకే? ఎస్ కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే రేడియో యాక్టివ్ డిఎన్ఏని తీసుకున్నాం. రేడియో యాక్టివ్ డిఎన్ఏని డిస్కవర్ చేయడం చాలా ఈజీ. వై ఇస్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ యూజ్డ్ హియర్? మనం ఇప్పుడు రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ లేదంటే రేడియో యాక్టివ్ సల్ఫర్ అనేది ఎందుకు వాడుతున్నాం ఇక్కడ? బికాస్ రేడియో యాక్టివ్ నేచర్ ఉన్న ఎలిమెంట్స్ ఓకే ఏం చేస్తాయి, దే కెన్ బి డిటెక్టెడ్ ఈజీలీ. ఓకే, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ త్రూగా, ఓకే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ త్రూగా ఆ రేడియో యాక్టివ్ నేచర్ ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మనం డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వి చోస్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసాం, మన దగ్గర ఉన్న బ్యాక్టీరియా ఫేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం రెండు భాగాల కింద డివైడ్ చేసాం. ఒక భాగంలో మనం ఏం చేసామంటే వాటికి ఫాస్ఫరస్ ఉన్న ఏదైతే మీడియం ఉందో దాంట్లో గ్రో చేసాం. ఇంకో దాంట్లోని ఇక్కడ ఫాస్ఫరస్ ఉన్న మీడియంలో గ్రో చేసాం, ఇక్కడ సల్ఫర్ ఉన్న మీడియంలో గ్రో చేసాం. మనందరికీ ఒక విషయం తెలుసు, ఎప్పుడైతే మనం ఫాస్ఫరస్ ఉన్న మీడియంలో గ్రో చేస్తున్నామో బ్యాక్టీరియోఫేజెస్ ని, ఆ బ్యాక్టీరియోఫేజెస్ ఆ ఫాస్ఫరస్ ని టేకప్ చేసుకుంటాయి. టేకప్ చేసుకొని డిఎన్ఏలో ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి వాటి డిఎన్ఏ లోకి ఇంటిగ్రేట్ చేసేసుకుంటాయి ఈ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ని. ఓకే, అది అన్నమాట. దే విల్ ఇంటిగ్రేట్ దిస్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద మీడియం ఎందులో అయితే గ్రో అవుతున్నాయో, ఇంకా వాటి డిఎన్ఏ లోకి రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇక్కడ వరకు క్లియరా? సెకండ్ దాంట్లో ఏం జరుగుతున్నది, అలాగే సల్ఫర్ ఇచ్చినప్పుడు డిఎన్ఏకి సల్ఫర్ తో పని లేదు, డిఎన్ఏలో ఫాస్ఫరస్ కావాలి. డిఎన్ఏలో ఎక్కడైనా మీరు సల్ఫర్ చూసారా? డిఎన్ఏలో మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? నైట్రోజన్ ఉంది, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అవునా? సల్ఫర్ ఉందా? లేదు. ఫాస్ఫరస్ ఉంది, సల్ఫర్ లేదు. సల్ఫర్ అయితే లేదు, మనకు తెలుసు సల్ఫర్ లేదు, డిఎన్ఏలో సల్ఫర్ లేదు. కానీ ప్రోటీన్స్ లో సల్ఫర్ ఏదైతే ఉంది మనం చదువుకుంటాం. వాట్ ఆర్ ద ప్రోటీన్స్? వాట్ ఆర్ ద అమైనో యాసిడ్స్ దట్ ఆర్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ మనం చదువుకుంటాం. వాట్ ఆర్ దోస్ అమైనో యాసిడ్స్? సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ రెండు ఉన్నాయి, చెప్పండి ఏమిటి ఉంటది? ఒకటి నేను చెప్పేస్తున్నాను, మిథియోనిన్. ఇంకోటి ఏది? దేర్ ఆర్ టూ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ విచ్ వి స్టడీ. అది కాకుండా ఇంకా బోల్డ్ ఉన్నాయి, బట్ నేను రెండింటి గురించి అడుగుతున్నాను. వాట్ ఆర్ ద టూ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్? మిథియోనిన్ అండ్ మిథియోనిన్ అండ్ ఇంకోటి ఏంటి? వాటిలో డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఉంటాయి. మిథియోనిన్ అండ్ త్వరగా త్వరగా చెప్పాలి. మిథియోనిన్ అండ్ ఏదమ్మా? చెప్పండి చెప్పండి చెప్పండి, త్వరగా త్వరగా. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. నేనే చెప్పానా? చెప్తారా ఎవరైనా? లేదంటే అందరికందరూ ఇప్పుడు సెర్చ్లు చేస్తున్నారా? సరే నేనే చెప్పేస్తాను. చెప్పానా నేను? సైటోసిన్. సైటోసిన్ అనేది అమైనో యాసిడా? డోంట్ నో, డోంట్ నో. గుర్తురావట్లేదా? మీథియోనిన్ ఇంకా సిస్టీన్ ఏవైతే ఉన్నాయో, మీథియోనిన్ ఇంకా సిస్టీన్ ఏవైతే ఉన్నాయో, మీథియోనిన్ అండ్ సిస్టీన్, మీథియోనిన్ అండ్ సిస్టీన్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోని ఆర్జినిన్ కూడా కాదు. మీథియోనిన్ ఇంకా సిస్టీన్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. అండ్ దీస్ అమైనో యాసిడ్స్ యాక్చువల్లీ విల్ టేక్ అప్ ద సల్ఫర్. ఈ అమైనో యాసిడ్స్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ అవుతున్నాయో అవి టేకప్ చేస్తాయి సల్ఫర్ ని, చేసి ప్రోటీన్ కోట్ ఏదైతే ఉందో. మనం ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవడం మర్చిపోయామండి. నేను మీకు ఈ విషయం చెప్పాను, బ్యాక్టీరియాలో లోపల డిఎన్ఏ లోని ఫాస్ఫరస్ ఉంటుందన్నమాట. ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో డిఎన్ఏ లోని ఏముంటుంది? ఫాస్ఫరస్ ఆటమ్ ఉంటుంది. అదే ఇది బయట ఉన్న ప్రోటీన్ కోట్ ఏదైతే ఉందో, ప్రోటీన్ కోట్ లో ఏముంటుంది? సల్ఫర్ అనేది ఉంటుంది కదా. ప్రోటీన్ కోట్ లో ఏముంటుంది? సల్ఫర్ అనేది ఉంటుంది. సో నేను P32 ఇచ్చాను అనుకోండి, P32 డిఎన్ఏ టేకప్ చేస్తుంది. S35 ఇచ్చాను అనుకోండి, S35 సల్ఫర్ టేకప్, ప్రోటీన్ కోట్ అనేది టేకప్ చేస్తుంది. అర్థమైందా?
సో ప్రోటీన్ కోడ్ టు రేడియో యాక్టివ్ నేచర్ ఉన్నా కూడా అది యాక్చువల్ గా బ్యాక్టీరియా లోపల ఎంటర్ అవ్వట్లేదు, ఓన్లీ డిఎన్ఏ అనేది ఎంటర్ అవుతున్నది. బికాస్ ద ప్రోటీన్ కోట్ ఈస్ నాట్ ఎంటరింగ్, ఇంకా ఎప్పుడైతే సెంట్రిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్ చేస్తారో ప్రోటీన్ కోట్ అనేది బ్యాక్టీరియా నుంచి రిమూవ్ అయిపోతుంది. అలా రిమూవ్ అయిపోవడం వల్ల ప్రోటీన్ కోట్ ఉన్నా లేకపోయినా ఒకటే, అది రేడియో యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా ఒకటే. ఓకే, సో దాంతో ఎలాంటి సంబంధం లేకుండా పోతుంది. బట్ ద డిఎన్ఏ విల్ యాక్చువల్లీ గో ఇన్సైడ్ ద బ్యాక్టీరియా and actually it will get replicated and it will create new particles, and this new viruses will have the same DNA of its parent. ఓకే ఓకే, ఆ న్యూ వైరసెస్ లోని ఈ పేరెంట్ ది ఏదైతే డిఎన్ఏ ఉందో అది వస్తుంది. ఓకే, ఈ పేరెంట్ బ్యాక్టీరియోఫాజ్ ఏదైతే డిఎన్ఏ ఉన్నదో ఆ డిఎన్ఏ అనేది కొత్త వైరసెస్ లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ సపోజ్ మనం P32 దీనికి ఇస్తున్నామంటే ఈ కొత్త వైరసెస్ లో కూడా P32 అనేది వస్తుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ లో అదే జరుగుతున్నది. ఎప్పుడైతే P32 లేబుల్ డిఎన్ఏలోని వీటిని గ్రో చేస్తారో డిఎన్ఏ లోకి P32 అంటే రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది వచ్చేస్తుంది. అయితే కొత్త వైరల్ పార్టికల్స్ ఏవైతే ఇన్ఫెక్ట్ అయ్యేగా క్రియేట్ అవుతాయో వాటిలో రేడియో యాక్టివ్ హోస్ట్ సెల్స్ ఉంటాయి. కొత్త వైరల్ పార్టికల్స్ లో కూడా రేడియో యాక్టివ్ నేచర్ కనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడైతే మనం ఎస్ లేబుల్ ప్రోటీన్ అనేది ఇస్తామో అక్కడ ప్రోటీన్ కోడ్ లో ఉంటుంది కాబట్టి డిఎన్ఏ లో ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి ఏవైతే ప్రోటీన్స్ డిఎన్ఏ అనేది ఉన్నదో అక్కడ ఎలాంటిది S35 అనేది మనకి ఎక్కడ కనిపించదు కొత్త వైరల్ పార్టికల్స్ లో. బికాస్ ఆఫ్ విచ్ వి రియలైజ్ అండ్ వి ఫైనలైజ్ దట్ డిఎన్ఏ ఈస్ ద జెనెటిక్ మటీరియల్. అది అన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ గా జరుగుతున్నది. ఫస్ట్ ఏం చేసాము ఇక్కడ చూడండి, జస్ట్ అ మినిట్, లాస్ట్ సెంటెన్స్ చదువుదాం. Let us read this sentence for a better understanding. Bacteria which was infected with viruses that had radioactive DNA were radioactive, indicating that the DNA was the material that passed from virus to the bacteria. ఏదైతే బ్యాక్టీరియా ఇక్కడ మనం చూస్తున్నాం ఆ బ్యాక్టీరియా అనేది ఇక్కడ రేడియో యాక్టివ్ గా లేనే లేవు. The bacteria were radioactive here. The viral particles were also radioactive. Okay, here the bacteria was not radioactive. అర్థమైందా? సో దీన్ని బట్టి వాళ్ళు ఏం ఫైనలైజ్ చేశారు? The bacteria that were infected with viruses that had radioactive proteins were not radioactive. This indicates that the proteins did not enter the bacteria from the viruses, and DNA is therefore the genetic material that passed on from virus to bacteria. అర్థమైందా అందరికి? సో హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ లో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్స్ లో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా అమ్మా? Do you have any more doubts in Hershey and Chase experiment? Yes or no? చెప్పండి. హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్స్ లో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. సో we can safely say that Hershey and Chase experiment finally proved that DNA is the genetic material. టు బి ఎగ్జాక్ట్ మీకు ఏ సెంటెన్స్ యాక్చువల్గా క్వశ్చన్ లో రావచ్చో తెలుసా? నేను మీకు చూపిస్తాను ఏ సెంటెన్స్ క్వశ్చన్ లో రావచ్చు. ఈ సెంటెన్స్ మీకు క్వశ్చన్ లో వస్తుంది. ద unequivocal proof that DNA is the genetic material came from the experiments of అని అడిగి ఆల్ఫ్రెడ్ హర్షీ అండ్ మార్థా చేజ్, అంటే హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ అని అడుగుతారు. సో ఇది మార్క్ చేసుకొని పెట్టేసుకోండి ఎన్సీఆర్టీ లో. డైరెక్ట్ గా ఈ సెంటెన్స్ అనేది ఒకసారి క్వశ్చన్ గా వచ్చింది. సో దిస్ సెంటెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, ఎస్, అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సో దీంతో ఏంటంటే బేసిక్ గా వీఆర్ డన్ విత్ టుడేస్ సెషన్. ఓకే, ఇవాళ సెషన్ ఇక్కడతో మనది డన్ అయింది. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాం? ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ సమ్మరీ దట్ వాట్ వి స్టడీడ్ టుడే.
మనం వాళ్ళు ఏం చదువుకున్నాం అని చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చదువుకున్నాం, డిఎన్ఏ ప్యాకేజింగ్ గురించి చదువుకున్నాం. డిఎన్ఏ ప్యాకేజింగ్ అనేది దేని వల్ల జరుగుతున్నది, హిస్టోన్ ప్లస్ డిఎన్ఏ వల్ల జరుగుతున్నది అని చెప్పాను. ఓకే, దీన్నే మనం న్యూక్లియోజోమ్ అంటామని చెప్పాను. ఈ న్యూక్లియోజోమ్స్ ఫర్దర్ కాయిల్ అయ్యి క్రోమోజోమ్స్ ఫార్మ్ చేస్తాయని చెప్పాను. దాని తర్వాత మనం యూక్రోమాటిన్ హెటరోక్రోమాటిన్ నుంచి చదువుకున్నాం. దాని తర్వాత సర్చ్ ఫర్ డిఎన్ఏ మెటీరియల్ స్టార్ట్ చేసాం. ఇవాళ సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ అనేది స్టార్ట్ చేసాం. దీంట్లో మనం ఫస్ట్ 3 ఎక్స్పెరిమెంట్స్ చదువుకునే వాళ్ళ. వాట్ ఆర్ ద 3 ఎక్స్పెరిమెంట్స్? వన్ ఇస్ గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్, దాంతో ఇంకా ప్రూవ్ అవ్వలేదు. దాని తర్వాత ఎవరీ మెక్లియాయిడ్ అండ్ మకార్టీ, వీళ్ళ ఎక్స్పెరిమెంట్ కూడా చదువుకున్నాం. కాకపోతే దీని వల్ల కూడా ప్రూవ్ అవ్వలేదు. బయోకెమికల్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు, దాని వల్ల కూడా ప్రూవ్ అవ్వలేదు. ఓకే, లాస్ట్ లో దేని వల్ల ప్రూవ్ అయింది? హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ వల్ల. హర్షీ అండ్ చేజ్ బ్యాక్టీరియోఫేజ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాని వల్ల ఫైనల్ గా ప్రూవ్ అయింది దట్ డిఎన్ఏ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. సో దీని వల్ల ప్రూవ్ అయింది. ఓకే, దిస్ వన్ ప్రూవ్డ్ యాక్చువల్లీ దట్ డిఎన్ఏ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చదువుకోబోతున్నాం అంటే, నెక్స్ట్ క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ గురించి చదువుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో ఎట్ 6:30 PM. రెగ్యులర్ గా ఇలాగే ఉంటది. చక్కగా బుద్ధిగా వచ్చేసేయండి, మంచిగా నేర్చుకుందాం. ఇవాళ క్లాస్ ఎలా అనిపించింది? అర్థమైందా లేదా? వాజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? డిడ్ యూ అండర్స్టాండ్ టుడేస్ క్లాస్ ఆర్ నాట్? చెప్పండి. ఇవాళ క్లాస్ మీ అందరికీ అర్థమైందా? వాజ్ ఇట్ అండర్స్టాండబుల్? అర్థమైందా అందరికీ? ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వెళ్తూ సెషన్ ని లైక్ చేయాలి. చేస్తూ ఇంకో పని ఏం చేయాలి? షేర్ చేయండి. ఇంకా ఫైనల్ గా కమెంట్ చేయండి. కమెంట్ లో మీకు సెషన్ ఎలా అనిపించింది, నచ్చిందా, మీకు ఏమైనా డౌట్ ఉంటే సెషన్ తో సంబంధించిన డౌట్ కింద కమెంట్ లో పెట్టడం మర్చిపోకండి. ఓకే, క్లియర్? అర్థమైందా అందరికి? బాగా అర్థమైందా? సూపర్, నో డౌట్స్. ఓకే, దీంతో సంబంధించి మీకు ఎలా క్వశ్చన్ వచ్చినా మీరు చేసేసుకుంటారని నాకు నమ్మకం ఉంది. సో విల్ డూ సమ్ క్వశ్చన్స్ లేటర్. పీవైక్యూ సెషన్ అనేది చేసుకుంటాం, దాంట్లో మనం మంచిగా క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకుంటాం. ఓకే, అంటిల్ దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, జాయిన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్ నీట్ ది సెపరేట్ టెలిగ్రామ్ ఛానల్ మంది ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి. నోట్స్ అనేవి దాంట్లోనే పంపిస్తాను నేను ఇవాళ. ద నోట్స్ విల్ బి సెండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ ఛానల్. సో వీ నీట్ వేదాంతో తెలుగు నీట్ ఛానల్ ఏదైతే ఉందో డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. ఓకే, అర్థమైందా? సార్ ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ సంథింగ్ అంట. ఏం అడిగారమ్మా? ఇంకొకసారి అడగండి. థ్యాంక్ యూ. ఓకే, మీరు చెప్పలేదు. దివ్య జ్యోతి ఏదో అడిగారు, నేను చెప్పలేదు అంటున్నారు. ఏం అడిగారు? ఇంకొకసారి రిపీట్ చేస్తారా త్వరగా? క్విక్ 2 minutes లో త్వరగా రిపీట్ చేయండి. ఏం అడిగారో ఇంకొకసారి రిపీట్ చేయండి త్వరగా. యూ హ్యావ్ 2 minutes. వెంటనే రిపీట్ చేయండి మీ క్వశ్చన్. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ జాయిన్ అయిపోండి. మీద ఉన్న స్కాన్ చేసుకోవచ్చు మీరు కావాలంటే, స్క్రీన్ షాట్ తీసుకొని, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అది అన్నమాట. ఓకే, దివ్య జ్యోతి మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒక పని చేయండి, కింద కమెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ పెట్టడం మర్చిపోకండి. యూ కెన్ డెఫినెట్లీ కీప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. బట్ ఐ విల్ వెయిట్. మీరు ఏమైనా డౌట్ అడుగుతున్నారు అంటే ఐఎమ్ వెయిటింగ్. త్వరగా అడగండి మీ డౌట్ ని. ఓకే, క్రోమాటిన్ లో న్యూక్లియోజోమ్ అనేది కండెన్స్ అయ్యి క్రోమోజోమ్ లా అవుతుందా అని అడుగుతున్నాను. కరెక్ట్. మన న్యూక్లియోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కండెన్స్ అయ్యి క్రోమాటిన్ ని ఫార్మ్ చేస్తుంది. క్రోమాటిన్ అండ్ ఫర్దర్ కండెన్స్ అయ్యి క్రోమోజోమ్ ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? నార్మల్ గా మన బేసిక్ సిచ్యువేషన్ మన బాడీలో ఎప్పుడైతే మన బాడీ యాక్చువల్లీ రీప్రొడక్షన్ మోడ్ లో లేదు, అంటే మన బాడీలో ఒక సెల్ రీప్రొడక్టివ్ మోడ్ లో లేదో, అక్కడ ఉన్న జెనెటిక్ మెటీరియల్ క్రోమాటిన్ ఫామ్ లోనే ఉంటుంది. ఫర్దర్ వెళ్ళి అదే క్రోమోజోమ్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే సెల్ డివిజన్ జరుగుతున్నారు. ఓకే, సో క్రోమాటిన్
అనేది యాక్చువల్ గా న్యూక్లియోజోమ్ నుంచి ఫామ్ అయింది. దిస్ ఇస్ ఫర్ యాక్చువల్లీ జస్ట్ అ మినిట్, ఒక్క నిమిషం ఆగండి అందరూ. సో యాక్చువల్ గా అడిగారు, 1 మినిట్, దివ్య అడిగారు. సో మనది ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ మన న్యూక్లియోజోమ్ ఉన్నదో, ఈ న్యూక్లియోజోమ్ ఏదైతే ఉందో దీని చుట్టూ మనం ఏం చెప్పాం, డిఎన్ఏ అనేది చుట్టుకుంటున్నది అని చెప్పాం. డిఎన్ఏ అనేది ఇలా చుట్టుకుంటున్నది. ఈ డిఎన్ఏ అనేది ఫర్దర్ బోల్డ్ అన్ని ఇలాంటి న్యూక్లియోజోమ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఏం ఫామ్ చేస్తున్నాయి, సూపర్ కాయిలింగ్ జరుగుతున్నది, ఒక థ్రెడ్ ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఆ థ్రెడ్ లో మనకి చూసుకున్నట్లయితే బీడ్స్ లా కనిపిస్తుంది. ఈ బోల్డ్ అని బీడ్స్ ఫర్దర్ ఏం ఫామ్ చేస్తున్నాయి, క్రోమాటిన్ మటీరియల్ ని ఫామ్ చేస్తాయి. దే విల్ ఫార్మ్ ద క్రోమాటిన్ మటీరియల్. ఈ క్రోమాటిన్ అనేది ఇలా థ్రెడ్ ఫామ్ లో ఉంటుంది. ఇదే ఫర్దర్ వెళ్ళి క్రోమోజోమ్స్ ఫామ్ చేస్తుంది. అర్థమైందా? సో దిస్ ఇస్ న్యూక్లియోజోమ్, సూపర్ కాయిలింగ్, బీడ్స్ ఆన్ a స్ట్రింగ్ మనకు కనిపిస్తుంది, అది క్రోమాటిన్ మటీరియల్ which will further condense to form chromosome. అర్థమైందా? ఈ ఛానల్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వేరియేషన్ 1 షాట్ లో చెప్తాను కావాలంటే అమ్మా. ఓకే, అది డోంట్ వరీ. ఇప్పుడైతే మరి మళ్ళీ రిపీట్ చేయము, మేబీ ఆఫ్టర్ డిసెంబర్ ఆర్ జనవరి మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటాం బిఫోర్ ఎగ్జామ్. ఓకే, సో విత్ దాట్ ఐ థింక్ ఇంకా ఈ క్రోమోజోమ్ అనేది ఓన్లీ డివిజన్ జరుగుతున్నప్పుడు, ఈ క్రోమోజోమ్ అనేది ఓన్లీ డివిజన్ ఎప్పుడైతే జరుగుతున్నదో, సెల్ డివిజన్ ఎప్పుడైతే జరుగుతున్నదో అప్పుడే, సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడే ఇలా ఉంటుంది, ఈ స్ట్రక్చర్ ని తీసుకుంటుంది. లేదంటే నార్మల్ సిచ్యువేషన్ లో ఎప్పుడు క్రోమాటిన్ ఫామ్ లోనే ఉంటుంది. క్లియర్ అయిందా దివ్య? ఎస్, అందరికీ క్లియర్ అయింది. ఎవరైతే వినాలనుకుంటున్నారో వినొచ్చు, లేదంటే పర్వాలేదు, అది అన్నమాట. ఓకే, సరేనా? సో దీంతో ఇవాళ సెషన్ డన్. ఓకే, మళ్ళీ రేపటి సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవడం స్టార్ట్ అవుతుంది, మర్చిపోకండి.